So let's start our session. Let me start recording. Okay, recording already started. So let's continue. So, okay, let's quickly walk through our principles. So wherever you are, please focus. It's your valuable time. Make it worth, make it productive. ఆల్ రైట్. ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తే నాకు కాల్ చేయండి. మీ సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఒకసారి ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ చేయండి అండ్ ప్లీజ్ జాయిన్ రెస్పెక్ట్ టైం. ఓకే, జాయిన్ బిఫోర్ టైం. అండ్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోండి. మీ సర్వర్ని స్టాప్ చేయండి, డిలీట్ చేయండి. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దట్, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో బై ద వే, హ్యావ్ యూ సీన్ ద స్క్రీన్ షాట్స్? టుడే ఆర్ స్టూడెంట్ గాట్ జాబ్. ఐ మీన్ నాకు నిన్ననే జాబ్ వచ్చింది. నాగలక్ష్మి. సో నాగలక్ష్మి, యు ఆర్ దేర్? Yes, sir. Yeah, congratulations, Nagalakshmi. Yeah, thank you, sir. Thank you. Heartily congratulations. So, okay, మనం సెషన్ స్టార్ట్ అయ్యే ముందే ఐ వాంట్ యూ టు టాక్. ఓకే, మేబీ ఒక 2-3 minutes. ఓకే, సో ఐ వాంట్ యూ టు షేర్ యువర్ జర్నీ, నాగలక్ష్మి. అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఓకే, సో ఎలా ప్రిపేర్ అయ్యారు? హౌ డిడ్ యూ స్టార్ట్? హౌ డిడ్ యూ ప్రిపేర్? సో ఈ ప్రాసెస్లో మీకు అంటే ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ మీకు మన కోర్స్ హెల్ప్ అయిందా లేదా? ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, వాట్ ఎవర్ యూ ఫీల్ ఫ్రీ టు టాక్. ఓకే, సో దట్ ఐడియా ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ హెల్ప్ అయింది అనే ఉద్దేశంతో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు టాక్ సంథింగ్. ఓకే, సో యా, ఓవర్ టు యూ, నాగలక్ష్మి. Yeah, thank you, sir. First of all, thank you చెప్పాలనుకుంటున్నాను. Because of your classes and your teaching only, కాన్సెప్ట్ నేర్చుకోగలిగాము అండ్ జాబ్ కూడా క్రాక్ చేయగలిగాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్, సార్. వెల్కమ్. యా. అండ్ నా జర్నీకి వస్తే నేను స్టార్టింగ్లో అసలు నాకు గిట్ బేసిక్స్ కానీ లైనక్స్ బేసిక్స్ కానీ ఏడబ్ల్యూఎస్ అంటే కూడా ఏది తెలియకుండా జాయిన్ అయ్యాను నేనైతే. ఈవెన్ నాకు బేసిక్స్ కూడా తెలియదు. నాది జావా బ్యాక్గ్రౌండ్. సో దీని గురించి నాకు అసలు ఐడియా లేదు. ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ సమ్ అదర్ రిఫరెన్స్ ద్వారా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత ఎవ్రీ క్లాస్ తర్వాత ప్రాక్టీస్ నేను జాయిన్ అయింది బ్యాచ్ 12లో జాయిన్ అయ్యాను. అవును. బట్ సమ్ రీజన్స్ వల్ల నేను క్లాసెస్ వినకుండా మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో. ఎస్. సో అందుకు లేట్ అయిపోయింది నాది. ఇప్పుడు నేను చేసిన వే ఏంటంటే జస్ట్ నేను దాదాపు పర్ డేకి నేను 3 months కంటిన్యూస్గా డేకి 6 to 8 hours ప్రాక్టీస్ చేసేదాన్ని. సో అలా నోట్స్ ప్రిపేర్ చేసే ప్రాక్టీస్ ప్లస్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆ టైంలోనే. లైక్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. మీ క్లాసెస్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలన్నా నాకు రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఈ రోజు నేను మీ నోట్సే ప్రిపేర్ అవుతాను నేనైతే. ఈవెన్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా అలానే ప్రిపేర్ అయ్యాను. బయట నుంచి నేనైతే ఏది ప్రిపేర్ అవ్వలేదు ఇంతవరకు. ఓకే, మరి నోట్స్ హెల్ప్ అయిందా? పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా మన కోర్స్ నుంచి ఎన్ని వచ్చాయి, తెలియనివి ఎన్ని వచ్చాయి? లైక్ నాకు తెలిసినంత వరకు 90 to 95% మన క్లాస్ నోట్స్ నుంచి అడిగారు సార్. నేను 3 interviews అటెండ్ అయ్యాను ఇంతవరకు, ఎక్కువ అవ్వలేదు. సో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాటిల్లో నాకైతే 90 to 95% క్లాస్ నోట్స్ నుంచి అడిగారు మోస్ట్లీ. సూపర్, 3 interviews కే వచ్చేసిందా? ఎక్సలెంట్. ఇది సెకండ్ ఇంటర్వ్యూ సార్. ఇది వాకిన్కి వెళ్ళాను నేను. ఓకే, ఇది వాకిన్కి వెళ్ళారు కదా? ఓకే, చెప్పారు, గుర్తుంది. ఆ, సూపర్ నాగలక్ష్మి. చాలా మంది 10 ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇంకా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. బట్ ఓకే, ఈవెన్చువల్లీ లేటర్ అవర్స్ ఉండరు, అందరికీ జాబ్స్ వస్తాయి. సో ఏం అడిగారు మీకు ఇంటర్వ్యూలో? మోస్ట్ ఆఫ్ ద లైక్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఏవేవి నేను టాపిక్స్ లెవెల్లో? ప్రెసెంట్ ఇప్పుడు జాబ్ వచ్చిన ఇంటర్వ్యూలో అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఓన్లీ నెట్వర్కింగ్ లో ఉంది. లైక్ ఏడబ్ల్యూఎస్ అయితే అసలు వాళ్ళు యూజ్ చేయరంట. క్లౌడ్ ఏది యూజ్ చేయరు. బట్ డాకర్, కుబర్నెటిస్, పైథాన్ స్క్రిప్టింగ్ అండ్ ఏడబ్ల్యూఎస్ వదిలేసి మిగతా అన్ని వాళ్ళు యూజ్ చేస్తారంట. సో ఓకే, బేసికల్ గా ఆన్ డాకర్ ప్రెమైసెస్. నెట్వర్కింగ్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశారు నన్ను అయితే. ఓకే, డాకర్ నెట్వర్కింగ్. అచ్చా, సో ఏం అడిగారు అంటే హై లెవెల్? లైక్ ఫస్ట్ నాకు 2 rounds జరిగాయి. టెక్నికల్ 2 rounds జరిగాయి ఆ రోజే. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్ కోడ్ ఇచ్చేసి ఒక సినారీ వచ్చేసి రాయమని చెప్పారు. ఓకే, అది రాసేసాను. తర్వాత గిట్ లో బేసిక్ కమాండ్స్ ఉంటాయి కదా, గిట్ రీసెట్ సాఫ్ట్ హార్డ్ మిక్స్డ్, రైట్, అవును. ఆ కాన్సెప్ట్ అడిగారు. ఓకే. తర్వాత డాకర్ లో టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ అవి వేటికి యూజ్ చేస్తాం, ఏ టైంలో సినారియోస్ అడిగారు. లైక్ డాకర్ లో
త్రీ టైప్స్ ఆర్ 4 టైప్స్ నెట్వర్క్ ఉంటాయి కదా, ఏ నెట్వర్క్ మీరు ఏ సినారియోలో యూస్ చేస్తారు అని అడిగారు. ఓకే, గ్రేట్. తర్వాత ఈ జెంకిన్స్ లో అయితే ఓన్లీ ఒక క్వశ్చన్ అడిగారు, ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ట్రిగర్ జాబ్ ఇన్ జెంకిన్స్ అని అడిగారు. ఓకే, సూపర్. అది ఈరోజు క్లాస్ లో కవర్ అయింది. తర్వాత యాన్సిబుల్ లో ఇది మాత్రం క్లాస్ లో కవర్ కాలేదు, యాన్సిబుల్ వాల్ట్ అని అడిగారు. ఓకే, ఎన్క్రిప్షన్ కోసం చెప్పారు. అవును, జస్ట్ నేను అది నాకు పెద్ద ఐడియా లేదు, జస్ట్ ఎంక్రిప్షన్ కోసం యూస్ చేస్తామని అయితే చెప్పాను నేను. యాన్సిబుల్ వాల్ట్ కూడా కవర్ అయింది లక్ష్మి. ఓకే, మీ బ్యాచ్ కి లేదు, ఈ బ్యాచ్ కి బ్యాచ్ 14 కి కవర్ అయింది. అదే రమణి కవర్ అయిందా యాన్సిబుల్ వాల్ట్? డిడ్ వి కవర్? కవర్ అయింది సార్, 13-14 వాళ్ళకి ఓకే, చెప్పాను. ఈ బ్యాచ్ లో. ఓకే. ఓకే. తర్వాత డాకర్ ఫైల్ యాడ్ కి కాపీకి డిఫరెన్సెస్ అడిగారు. ఓకే, మీకు తెలిసినవే. లాస్ట్ లో ఇంకా నేను మానిటరింగ్ టూల్స్ ప్రొమిథియస్ అండ్ గ్రఫానా యాడ్ చేశాను రెజ్యూమ్ లో. సో అది చూసి మీరు ప్రొమిథియస్ నుంచి గ్రఫానాకి డేటా ఎలా మూవ్ చేస్తారు, అందులో ఎలా సెటప్ చేస్తారు. ఇప్పుడు మనకి మేము చెప్పినట్టు మేము క్లౌడ్ ఏం యూజ్ చేయట్లేదు, సో మీరు ఆన్ ప్రెమిసెస్ లో ఒకవేళ సర్వర్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తారు, అది అలా అడిగారు. ఓకే, తెలిసిందే కాబట్టి చెప్పేసినాం. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎంతమంది ఉండే లక్ష్మి? సో టోటల్ ఎంతమంది అటెండ్ అయ్యారు? టోటల్ డెవాప్స్ మీద చాలా మంది అటెండ్ అయ్యారు సార్, ఆల్మోస్ట్ ఒక 500 ప్లస్, ఇంకా ఎక్కువ మంది ఉంటారు అనుకుంటారు. మాది నేను 9కి వెళ్తే నా ఇంటర్వ్యూ అంతా అయిపోయేసరికి 6:30 అయిపోయింది. ఆ రోజు మార్నింగ్. చెప్పడం ఏంటంటే డెవాప్స్ మీదే ఎక్కువ మంది వచ్చారు అని అన్నారు. ప్యానల్స్ కూడా 3-4 ఉన్నాయి అవి. ఓకే, అచ్చా, మల్టిపుల్ టెక్నాలజీస్ కి ఇంటర్వ్యూస్ ప్యారల్ గా అయ్యాయా? దాదాపు 20-30 టెక్నాలజీస్ మీద ఇంటర్వ్యూస్ అయ్యాయి, డెవాప్స్ మీద ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఓకే, 500 మందిలో కనీసం 100 మంది పైన డెవాప్స్ అంటారు. ఓకే, టోటల్ 1000 ప్లస్ అటెండ్ అయ్యారు సార్. అన్ని టెక్నాలజీస్ మీద అయితే ఇంకా మేబీ ఎక్కువ మంది అటెండ్ అయ్యుండొచ్చు. డెవాప్స్ మీద 500 ప్లస్ అలా అయ్యుండొచ్చు అన్నారు, మరి నాకు కరెక్ట్ కౌంట్ తెలియదు. ఓకే, గాట్ ఇట్. సో 2 రౌండ్స్ టెక్నికలే. 2 రౌండ్స్ టెక్నికల్, ఒకటి టిఆర్ ఒకటి ఎంఆర్ అని చెప్పారు వాళ్ళు. ఓకే, మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ లో ఏమన్నా ఇట్లా అడిగారా? నాకు హెచ్ఆర్ ఆ రోజు టైం అయిపోయిందని చెప్పి ఎక్కువ అడగలేదు సార్, లైక్ ప్యాకేజ్ ఎంత అడిగారు, నోటీస్ పీరియడ్ నోట్ చేసుకున్నారు అంతే. ఎప్పుడు జాయిన్ అవుతారు, రిజైన్ చేసేసారా, ఎన్ని డేస్ ఉంది అని అడిగారు. తర్వాత రీచ్ అయ్యి డీటెయిల్స్ అడిగారు, నార్మల్ డీటెయిల్స్, ఆఫీస్ డీటెయిల్స్. ఓకే, సూపర్. ఓకే, అండ్ మిగతా ఇప్పుడు ఏవైతే 1 or 2 ఇంటర్వ్యూస్ ఎక్స్ట్రా అటెండ్ అయ్యారు కదా, దాంట్లో ఎలా ఉంది ప్యాటర్న్, ఇంటర్వ్యూ ప్యాటర్న్? ఫస్ట్ స్టార్టింగ్ లో అటెండ్ అయ్యాను, అదైతే ఇంకా అసలు ఈవెన్ ఒక్క క్వశ్చన్ కూడా బయట అడగలేదు. మొత్తం నేను అప్పుడు షేర్ చేశాను అనుకుంటాను క్వశ్చన్ కూడా, అన్ని కూడా ఈ నోట్స్ నుంచి అడిగారు అది. గ్రూప్ లో షేర్ చేస్తారు అవే కదా? అవును. ఓకే, నైస్, నైస్ లక్ష్మి. సో హ్యాపీ ఫర్ యూ. Thank సో you, sir. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో అదర్వైజ్ మీరు ఎవరైనా అడగాలనుకుంటున్నారా, లక్ష్మితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్ విత్ నాగలక్ష్మి? ఎస్ సార్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి మీరు అటెండ్ అయ్యారు? నేను డెవాప్స్ మీద అయితే 3.5 పెట్టాను. ఓకే, అంతకన్నా ముందు మీకు ఏమైనా డెవాప్స్ ఎక్స్పీరియన్స్ ఉండేనా లక్ష్మి? లేదు సార్, టోటలీ నేను చెప్తున్నాను కదా, నాకు ఇది జాయిన్ అయిన తర్వాత నేను తెలుసుకున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఈవెన్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అకౌంట్స్ ఎలా ఉండాలి, లైక్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అకౌంట్స్. సూపర్, సూపర్. సో ఏం వర్క్ చేసేవాళ్ళు అంతకన్నా ముందు మీరు? అది డెవలప్మెంటే సార్, కానీ టోటల్లీ డెవలప్మెంట్ అది రాదు, జావా బేసిక్ బ్యాక్గ్రౌండ్ నాది. అచ్చా, ఇందాక చెప్పారు కదా. అవును. సూపర్. సో 3.5 ఇయర్స్ కైనా సరే మన కోర్స్ లో నుంచి మీరు అన్ని హ్యాండిల్ చేస్తారని చెప్పారు, అంతేనా? Yes. సూపర్. ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? మీ ప్రొఫైల్ మొత్తం జావా రిలేటెడ్ వెళ్ళారా, డెవాప్స్ రిలేటెడ్ వెళ్ళారా మీరు? నేను జావా ఎక్కడ యాడ్ చేయలేదండి. ఓకే, ఎక్కడ కానీ ప్రొఫైల్ లో నేను మొత్తం నేను డెవాప్స్ పెట్టాను, జావా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కుల్సన్ మీరు కూడా జావానే కదా? అవును, అందుకనే అడుగు. యాక్చువల్లీ నేను ఫుల్ స్టాక్ జావా ప్లస్ యాంగులర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు జావా కూడా అంటే మీకు మీరు రెజ్యూమేలో ఎలా పెట్టాలి అంటే, అందులో నుంచి ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలరా లేరా? మీరు ఆన్సర్ చేయగలరు, మీకు మంచి స్కిల్ ఉంది అంటే యూ కెన్ యాడ్ జావా ప్లస్ డెవాప్స్. ఇంకా నా ప్రైమరీ స్కిల్స్ అవేలేండి, కాకపోతే సెకండరీగా నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేస్తున్నాను. పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప నష్టం లేదు. ఈవెన్ లెట్స్ మిగతా వాళ్ళు ఎవరైనా బయట ఇంకేదైనా స్కిల్ నేర్చుకున్నారు, ప్రైమరీ ఇది పెట్టి డెవాప్స్ పెట్టి మీరు అది పెట్టుకోవచ్చు. లేదు మీకు అందులో ప్రైమరీ ఉంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్ లాగా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా.
ఓకే, సూపర్. ఎంత పర్సెంటేజ్ హైక్ వచ్చింది లక్ష్మి? యూ నాకు అబౌవ్ యూ డోంట్ నీడ్ టు 50% రివీల్. సార్. నాకు ఇవ్వడం అయితే అబౌవ్ 50% హైక్ వచ్చింది సార్ నా సూపర్. ప్రెసెంట్ శాలరీకి. హ్యాపీయా? హ్యాపీ సార్. నైస్. ఇంకా ఇప్పుడు టైం ఉంది కదా జాయిన్ కావడానికి. యూ మే ట్రై మోర్ జాబ్స్. ఇప్పుడు దీన్ని ఎస్ సార్, పెట్టుకొని ఈ ఆఫర్ లెటర్ పెట్టుకొని కౌంటర్ ఆఫర్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. లక్ బాగుంటే ఇంకా 100%, 200% కూడా వస్తుంది. ఎస్ సార్, ట్రై చేస్తున్నాను. హోప్ సో. యా, యూ క్యాన్. యా, ఎనీవన్? షెల్ వి స్టార్ట్ అవర్ సెషన్ దెన్? శివ, మీరు ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు బ్రో. యాక్చువల్గా ఏంటంటే 3.54 years కి పెద్ద ఎక్స్పెక్ట్ 24th ఇయర్ ఫస్ట్ సెకండ్ తీసుకుంటే నీకు 2024 ఫస్ట్ సెకండ్ కూడా చూపిస్తుంది. సాయి మ్యూట్ లోకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ శివ చెప్పండి. సో ఏం లేదు బ్రో, నేను రీసెంట్ గా కూడా యూఎస్టీ గ్లోబల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. యాక్చువల్గా డెవాస్ మీద అసలు నాలెడ్జ్ లేదు కదా, ఉంది బేసిక్ గా. సో ఇన్ డెప్త్ గా తెలియదు ఆ కాన్ఫిగరేషన్స్, ఇన్స్టాలేషన్స్ అవన్నీ. So, నేనున్న స్ట్రీమ్ మీదే ఇచ్చాను అనమాట. కానీ ఇంటర్వ్యూ మాత్రం ఐ మీన్ మోర్ దెన్ 6 years ఉన్నిందంటే ఇంకా మోస్ట్లీ సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ట్రబుల్ షూటింగ్ పార్ట్లు ఏ అడుగుతారు బ్రో. అవును, మోర్ దాన్ 6 years కాదు, ఈవెన్ 2-3 years కైనా కూడా వాళ్ళు లేదు చెక్ మధు గారు, చేస్తున్నారు. లేదు మధు గారు, ఆల్మోస్ట్ అన్ని సినారియో బేస్డ్ అడుగుతున్నారు. ఇప్పుడు లేదు, అదే నేను అంటానండి, వీసాకి నేను ట్యాగ్ చెప్పేది అయ్యాను అది. కదా. ఈవెన్ మీరు మోర్ దెన్ 2-3 6 years years ఉన్నదంటే అయిపోయి బ్రో. ఇంకా లీవ్ అబౌట్ 6 years, మీరు 2-3 years పెట్టినా కూడా సినారియో బేస్డ్ అడుగుతున్నారు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. వాట్ ఈస్ జెంకిన్స్, ఎక్స్ప్లెయిన్ జెంకిన్స్, ఎక్స్ప్లెయిన్ డాకర్ కాదు, సినారియో బేస్డ్ అడుగుతారు. మీరు 2 years పెట్టినా కూడా దెల్ టెస్ట్. అంటే మీరు నిజంగా జెన్యునా కాదా? మార్కెట్ లో ఉన్న ప్రొఫైల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దెల్ టెస్ట్ యూ. అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇతను ఎంతో కొంత జెన్యునా కాదా. సో ఇప్పటికి నేను క్లయింట్ దాదాపు ఒక 12 అటెండ్ అయ్యాను మధు గారు. అన్ని సినారియో బేస్డ్ అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, మరి మన స్కోర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది సినారియో బేస్డ్ కి? సినారియో ఆల్మోస్ట్ నేను చెప్పినటువన్నీ మన కోర్స్ లో ప్రాక్టీస్ చేసిండేటివి. నైస్. ఓకే, కోర్స్ ఇన్ అండ్ అవుట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అటెండ్ చేయొచ్చు సార్. నాకు సెకండ్ రౌండ్ లో కూడా ఆల్మోస్ట్ కుబర్నెటిస్ నెట్వర్కింగ్ మీద సినారియో బేస్డ్ గానే అడిగారు. రైట్. సో మీరు యాక్చువల్ గా మీ ప్రాజెక్ట్ కినా ఎండ్ టు ఎండ్ చేయగలిగితే మనం క్లియర్ గా వాళ్ళకు అంటే మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడే మనం ఆ పైప్ లైన్ చెప్పామంటే చాలు. ఆల్మోస్ట్ అక్కడి నుంచే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు. అవును సార్, సో నాది కూడా అలానే అడిగారు. నాకు ఇలాగే అయిందనమాట. సో నేను అక్కడ వాడు ఎక్కడ మనం ఏదైతే పైప్ లైన్ చెప్పామో అక్కడి నుంచే వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో Yeah. మనం చేసిన ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఎక్స్ప్లోర్ అవ్వగలిగితే చాలు. రైట్. సో ఎక్స్ప్లోర్ ఇన్ ద సెన్స్ మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఓకే, ఒకటి రికార్డింగ్ వినడం, ఒకటి ఓకే లైవ్ క్లాస్ వినడం ఒక ఎత్తు అయితే, తర్వాత దాన్ని మీరు ప్రాక్టికల్ చేయాలి. చేసే ప్రాసెస్లో ఎర్రర్స్ వస్తాయి, దాన్ని మీరు ఓకే సో ట్రబుల్ షూట్ చేసి ఇలా చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో సినారియోస్ వచ్చేసేస్తాయి. ఓకే, సో గ్రేట్ లక్ష్మి. అండ్ చలో దెన్ విల్ స్టార్ట్ అవర్ సెషన్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? భార్గవి. అంటే లక్ష్మి గారికి ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే త్రూ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్? మొన్న నేను పెట్టాను కదా గ్రూప్ లో, మీరే కదా లక్ష్మి? వాక్ ఇన్ డ్రైవ్. నౌకరీలో నోటిఫికేషన్ వచ్చింది, ప్లస్ సార్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేశారు. గ్రూప్ లో పెట్టాను వాక్ ఇన్ డ్రైవ్ ఉంది అని. ఓకే ఓకే, సో తను వాక్ ఇన్ డ్రైవ్ వెళ్ళింది, తనతో ఓకే వచ్చేసినాయి. ఇప్పుడు చాలా ఉన్నాయండి ఈ మధ్య. ఎలా అంటే ఈవెన్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఆన్లైన్. ప్రెసెంట్ లో వాకిన్స్ ఉన్నాయి అనుకుంటాను సార్. నాకు ఏడబ్ల్యూఎస్ మీద ఉన్నాయో లేదో తెలియదు. వాకిన్ అయితే ఉంది. హెచ్సిఎల్ లో 5 to 8 years వాళ్ళకి డెవాస్ మీద వాకిన్ అయితే ఉంది. షేర్ లక్ష్మి. ఓకే, నాకు ఎవరైనా గ్రూప్ లో షేర్ చేయొచ్చు. మౌత్ టాక్ చెప్పారు, సో అందుకే నేను షేర్ చేయలేదు. అది మీకు మధు గారు, ఇప్పుడు 4+ కి కాల్స్ వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నాయి. 3+ కూడా వస్తున్నాయి. ఓకే. ఓకే, 2+ కూడా రిగరస్ గా సెర్చ్ చేస్తే వస్తున్నాయి. ఓకే, సో ఫైన్ గైస్. సో వి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఇంకా ఏమైనా ఉంటే మనం చివరిలో మాట్లాడదాం. సో యా, నేను ఆల్రెడీ జెంకిన్స్ ని సెటప్ చేసి పెట్టాను. ఓకే, సో ఫోకస్ నో ఎవ్రీవన్. సో స్విచ్డ్ ఆన్. సిట్ స్ట్రైట్, సిట్ ప్రాపర్లీ. అండ్ నౌ వాట్ ఐవ్ డన్, క్లాస్ కన్నా ముందే జెంకిన్స్ ని సెటప్ చేసి పెట్టాను. సో నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, సో నిన్నటి క్లాస్లో వాట్ ఈస్ జెంకిన్స్, నిన్నటి క్లాస్లో వాట్ ఈస్ మేనేజ్ జెంకిన్స్, వాట్ ఈస్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఆథరైజేషన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, అండ్ మేనేజ్ జెంకిన్స్ ని డీప్ డైవ్ చేస్తున్నాం. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇది నా జెంకిన్స్ సర్వర్ ఆల్రెడీ సెటప్ చేశాను. లెట్ మీ కనెక్ట్ టు దిస్ జెంకిన్స్ సర్వర్. రైట్ క్లిక్, కనెక్ట్.
సో ఈ ప్రాసెస్ ఇంకా మీకు ఫింగర్ టిప్స్ మీదకి వచ్చిందని అనుకుంటున్నాను. ఎలా జెంకిన్స్ని సెటప్ చేయాలి, సో ఎలా కనెక్ట్ కావాలి. SSH క్లయింట్, కాపీ ఇట్. ఇది వన్ టైం చేస్తే సరిపోద్ది, chmod కమాండ్. ఈ లైనక్స్ కమాండ్స్కి నేను డీప్ డైవ్ మళ్ళీ చేపిస్తాను. యా, సో ఫర్ ఎలా కనెక్ట్ అయ్యాలో తెలుసుకుంటే చాలు మీరు. కనెక్ట్. సో నా ఓకే, జెంకిన్స్ మన పెమ్ ఫైల్ ఎక్కడుంది, ప్రైవేట్ కీ ఎక్కడుంది, ఈ లొకేషన్లో ఉంది. సో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గెట్ బ్యాష్ హియర్. నేను ఎందుకు గిట్ బ్యాష్ చెప్తాను అంటే ఐ ఫీల్ గిట్ బ్యాష్ వెరీ ఈజీ. మీకు గిట్ బ్యాష్ కాకుండా వేరే దానిపైన ఐడియా ఉంది, పుట్టి వచ్చు, మొబైఎక్స్ వచ్చు, గో ఫర్ ఇట్, నో ప్రాబ్లం. ఏ SSH క్లయింట్ అయినా ఓకే, ఏ టెర్మినల్ అయినా ఓకే. రైట్, పేస్ట్. సో ఈ ప్రైవేట్ కీ ద్వారా ఈ సర్వర్కి ఈ యూజర్ ద్వారా కనెక్ట్ అయ్యాను. సో ఆల్రెడీ నేను జెంకిన్స్ సర్వర్ నేమ్ చేంజ్ చేసి పెట్టాను, జెంకిన్స్ అని పెట్టాను. సో EC2 యూజర్ ఓకే. లెట్ మీ స్విచ్ టు రూట్ యూజర్ sudo su dash. ఓకే, గ్రేట్. సో ఫైన్. సో జెంకిన్స్ ని బ్రౌజర్లో ఎలా యాక్సెస్ చేయాలి, సో కాపీ ఇట్. సో పోర్ట్ నంబర్ 8080. ఓకే, పోర్ట్ నంబర్ 8080. సో దిస్ ఈజ్ హోస్ట్ నేమ్. ఆర్ ఇలా అయినా మీరు యాక్సెస్ చేయొచ్చు, పబ్లిక్ ఐపీతో అయినా యాక్సెస్ చేయొచ్చు. క్లోజ్, క్లోజ్. ఓకే, మధు సైన్ ఇన్. ఈ స్క్రీన్ షేర్, నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? సమ్మన్ ఆస్కింగ్. నా స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఎస్. ఓకే, నో. క్లోజ్. సో ఫైన్, ఇది మన జెంకిన్స్ డాష్ బోర్డ్. సో వాట్ వీ వర్ డిస్కసింగ్. సరే, ఈ జాబ్ కూడా డిలీట్ చేస్తా. లెట్ మీ క్రియేట్ అ ఫ్రెష్ జాబ్. సరే, ఈ జాబ్ని ఎలా డిలీట్ చేయాలి? లోపలికి వెళ్ళండి, డిలీట్ ప్రాజెక్ట్. ఓకే ఓకే, సో లెట్స్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్, న్యూ ఐటమ్, జాబ్ 1, freestyle project. Okay, save. It's an empty job. What I'm doing, I'm creating an empty job. New item, freestyle project, job 2. రెండు జాబ్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సేవ్. ఇంకేదైనా జాబ్ కావాలా? న్యూ డాష్ బోర్డ్, న్యూ ఐటమ్. మేబీ ఐ కాల్ CICD, జాబ్ నేమే CICD ఇస్తా. ఆర్ prod జాబ్, సమ్ ప్రొడక్షన్ జాబ్, ల్యాబ్ జాబ్, వాట్ ఎవర్. సో ల్యాబ్ జాబ్. ఓకే, సేవ్. Cool. So yeah, what we were discussing, so we were doing deep dive into manage Jenkins section. So manage Jenkins లోకి వెళ్తే నిన్న మనం ఏం నేర్చుకున్నాం? సెక్యూరిటీ ఆప్షన్స్ నేర్చుకున్నాం. హౌ టు సెక్యూర్ ద జెంకిన్స్ యూజింగ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. హౌ టు క్రియేట్ యూజర్స్, సో నిన్న మనం చూసినాం. సో ప్రస్తుతానికి ఐ థింక్ యూజర్స్ ఎవరు లేరు, ఒక్క యూజర్ క్రియేట్ చేద్దాం. మధు యూజర్తో పాటు లెట్ మీ క్రియేట్ కిరణ్ యూజర్. ఓకే, క్లోజ్. అండ్ నౌ ఈ యూజర్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నారు? జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ లో క్రియేట్ అవుతున్నారు. ఆల్ రైట్, మేనేజ్ జెంకిన్స్. సో ఓకే, నౌ మనం 1 by 1 చూద్దాం. సో మేనేజ్ జెంకిన్స్ సెక్షన్ లోకి వస్తే వాట్ ఈస్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సెక్షన్. ఇందులో జనరల్లీ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం కాన్ఫిగరేషన్ సార్? ఇప్పుడు మనం సిస్టంలోకి వెళ్తే చూడండి, కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్స్. కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్స్. ఏంటా గ్లోబల్ సెట్టింగ్స్? సిస్టంలోకి వెళ్ళండి, యా. సో చూడండి, సిస్టమ్ జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ ఏంటి? నేను నిన్న చెప్పాను. జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ పాత్ ఏంటి? var lib jenkins. Did I tell you yesterday? I'll show you right now. So cd
/var lib జెంకిన్స్. ఇది జెంకిన్స్ యొక్క డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ. సో మనం జెంకిన్స్ పైన చేసే ఆపరేషన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఎల్ఎల్ కొడితే మీకు ఆ జెంకిన్స్ యొక్క డైరెక్టరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో మనం క్రియేట్ చేసిన జాబ్స్, ఎన్ని జాబ్స్ ఉన్నాయి లోపల? 3 జాబ్స్ ఉంటాయి. లాగ్స్, జెంకిన్స్ సంబంధించిన ప్లగిన్స్. ఓకే, సో వర్క్ స్పేస్, జెంకిన్స్ ని బిల్డ్ చేస్తే వర్క్ స్పేస్ లో బిల్డ్ అవుతుంది. సో ఆ వర్క్ స్పేస్, ఆ యూజర్స్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే చూడండి, లోపలికి వెళ్ళి ఆ సిడి జాబ్స్ లోకి వెళ్ళండి, ఏం కనిపిస్తుంది. సో క్లియర్, మీరు క్లియర్ అయినా చేయొచ్చు. ఒకవేళ స్క్రీన్ ఫుల్ అయింది అనుకో, యూ కెన్ టైప్ క్లియర్ ఆర్ ఎల్స్ Ctrl+L. నాకు Ctrl+L అలవాటు. Ctrl+L, కంట్రోల్ CTRL L ఒకటేసారి ప్రెస్ చేయాలి. ఓకే, సో సరే మీరు చూడండి ఇప్పుడు యూజర్స్ లోకి, ఓకే జాబ్స్ లోకి వెళ్ళండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? LL జాబ్స్. మీరు సిడి జాబ్స్ అని కొట్టి LL కొట్టొచ్చు, లేదంటే సిడి కొట్టకుండా ఇక్కడ నుంచి LL జాబ్స్ అని కొట్టండి. దేర్ ఆర్ 3 జాబ్స్, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. సారీ, ల్యాబ్ జాబ్. అలానే మీరు ఏం చేయొచ్చు, వర్క్ స్పేసెస్ లోకి వెళ్ళొచ్చు, ఆ జాబ్ యొక్క వర్క్ స్పేస్ కనిపిస్తుంది. ఓకే, సో రకరకాలుగా ఉన్నాయి. మీరు ప్లగిన్స్ లోకి వెళ్ళండి, ఆ ఇన్స్టాల్ ప్లగిన్స్ కనిపిస్తాయి. సో మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేయండి. నా ఇది జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ. ఓకే, బై డిఫాల్ట్ Jenkins stores all of its data in the directory on this file system. ఓకే, ఈ సిస్టమ్ మెసేజ్ ఏంటిది అంటే డిస్ప్లే పర్పస్. సో హాయ్, వెల్కమ్ టు డెవాప్స్, సమ్ డిస్ప్లే, అంతే, ఇంకేం లేదు దీని పెద్ద. ఓకే, సో పర్పస్ ఏం లేదు. లెట్స్ నేను ఇప్పుడు అప్లై చేస్తా. మీరు సేవ్ అయినా చేయొచ్చు, అప్లై అయినా చేయొచ్చు. అప్లై చేస్తే సేవ్ అవుతుంది, బట్ స్క్రీన్ చేంజ్ కాదు. సేవ్ చేస్తే సేవ్ అయి బయటకు వచ్చేస్తారు. చూడండి, సేవ్ చేసిన సేవ్ అయి బయటకు వచ్చారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది హాయ్, వెల్కమ్ టు డెవాప్స్. అదే మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళండి, సిస్టంలోకి వెళ్ళండి. మీరు ఇక్కడ అప్లై చేసిరనుకో, అప్లై అవుతుంది అంటే సేవ్ అవుతుంది, కానీ మీరు బయటికి రారు, ఇందులోనే ఉంటారు, ఈ స్క్రీన్లోనే ఉంటారు. సేవ్ అయింది, బట్ యూ డెంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, నేనేం చేస్తాను అంటే 2 ట్యాబ్స్ తీసుకుంటా. ఒకటేమో ఇది చూడడానికి, ఇంకోటేమో డాష్ బోర్డ్లో మిగతావి చెక్ చేయడానికి. మీరు ఇక్కడ చూడండి, కిందికి వస్తే యు ఆర్ సీయింగ్ హ్యాష్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్, నంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఎంత ఉంది చెప్పండి? 2 ఉంది. ఏంటి సార్ ఈ 2? మీకు ఇక్కడ కనిపిస్తే చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ 0 out of 2 ఎగ్జిక్యూటర్స్ ఆర్ బిజీ. అంటే ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఎగ్జిక్యూటర్ బిజీ, అంటే ఏ ఎగ్జిక్యూటర్ కూడా జాబ్ని బిల్డ్ చేయట్లేదు. ఓకే, 0. ఓకే, అసలు ఈ 2 ఏంటి సార్? ఈ 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. ఏంటిది ఎగ్జిక్యూటర్ అంటే? మీ జాబ్స్ ని బిల్డ్ చేసేదే ఎగ్జిక్యూటర్. ఇప్పుడు మీ దగ్గర ఓకే, లెట్స్ ఇప్పుడు జాబ్ 1 ఉంది, నేను ఇప్పుడు బిల్డ్ చేస్తా, బిల్డ్. సో ఎవరు బిల్డ్ చేస్తుండ్రు? ఎగ్జిక్యూటర్ బిల్డ్ చేస్తుండ్రు. ఓకే, బేసికల్ ఇది డమ్మీ జాబ్, ఎంటీ జాబ్ కాబట్టి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో అయిపోయింది, నాట్ ఈవెన్ అ సెకండ్. మీకు అందుకే ఇక్కడ కనిపించట్లేదు. అదర్వైజ్ ఒకవేళ ఇది లెంతీ జాబ్ అనుకో, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ జాబ్ స్టేటస్, ప్రోగ్రెసింగ్ స్టేటస్. మనం ముందు ప్రాజెక్ట్ చేసే టైంలో చూస్తాం. సో ఆ ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది, జాబ్ బిల్డ్ అవుతున్న కొద్ది ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో ఎవరు చేస్తుండది? ఎగ్జిక్యూటర్ చేస్తుండు. ప్రస్తుతానికి ఎన్ని ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి? 2 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి. సో లెట్ us అస్యూమ్ అట్ ఏ టైం ఈ 3 జాబ్స్ బిల్డ్ అయినాయి అనుకోండి, అట్ ఏ టైం. ఓకే, ఇది డెవాప్స్ జాబ్, ఇది క్యూఏ జాబ్, ఇది డెవలప్మెంట్ టీమ్ జాబ్. ముగ్గురు బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తుండ్రు, ప్యారలల్లీ బిల్డ్ చేస్తుండ్రు. అప్పుడు ఏమైతుంది? సో 2 ఎగ్జిక్యూటర్స్ 2 జాబ్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. మరి ఎక్స్ట్రా ఒక జాబ్ కూడా బిల్డ్ అయింది కదా, అది ఎక్కడికి పోతుంది చెప్పండి? అది బిల్డ్ క్యూలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎగ్జిక్యూటర్స్ ఫ్రీ లేకపోతే జాబ్ ఎందులో పోతుంది? క్యూలో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎగ్జిక్యూటర్స్ ఆర్ బిజీ ఇన్ బిల్డింగ్ అ జాబ్, ఒకవేళ ఎక్స్ట్రా జాబ్స్ క్యూలో ఉంటే, పెండింగ్ లో ఉంటే, అవి క్యూలోకి వెళ్ళిపోతాయి, బిల్డ్ క్యూలోకి వెళ్ళిపోతాయి. నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బిల్డ్ ఎగ్జిక్యూటర్, వాట్ ఈస్ బిల్డ్ క్యూ. మరి ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, నాకు క్వశ్చన్ ఉంది. ఏంటిదంటే లెట్స్ సే మనకి ఇక్కడ డమ్మీ జాబ్స్ 2-3 ఉన్నాయి, కానీ మేబీ రియల్ టైంలో ఒక 100 జాబ్స్ ఉంటాయి అనుకుందాం. 100 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 100 జాబ్స్ ఒకటేసారి ట్రిగ్గర్ అయినాయి.
ఆర్ విత్ ఇన్ సెకండ్స్లో విత్ ఇన్ మినిట్స్లో ట్రిగ్గర్ అయినాయి. సో ఇప్పుడు 100 బిల్స్ కావాలి. బట్ యాక్చువల్లీ ఎన్ని బిల్స్ అయితే ఉంటాయి చెప్పండి? మాక్సిమం ఎన్ని జాబ్స్ బిల్డ్ అయితే ఉంటాయి? 2 అవుతాయి. మిగతా 98 బిల్స్ ఎక్కడ ఉంటాయి? క్యూలో ఉంటాయి. అవునా కదా? మరి అలా క్యూలో ఉంచకుండా మనం ఈ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ని పెంచుకోవచ్చా? సో దట్ క్యూ ఉండదు కదా, వెయిటింగ్ ఉండదు. పెంచుకోవచ్చా? 100 చేయొచ్చా? చేద్దాం, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు అప్లై చేస్తే బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు 100 అయినాయి. మీరు ఇక్కడ చూడండి, రీఫ్రెష్, లెట్ మీ రీఫ్రెష్. 100 బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అయినాయి. సో ఇప్పుడు మరి 100 బిల్స్ ఒకటేసారి ట్రిగ్గర్ అయితే బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. సో నౌ ఈచ్ బిల్డ్ విల్ గెట్ ఎ బిల్డ్ ఎగ్జిక్యూటర్. బట్ ఇది కరెక్ట్ స్ట్రాటజీ అయినా? ఇలా బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ని పెంచుకోవచ్చా 100 వరకు? వాట్ డూ యూ థింక్? ఎస్, పెంచుకోవచ్చా అంటే టెక్నికల్లీ పెంచుకోవచ్చు, బట్ ప్రాక్టికల్లీ కరెక్ట్ కాదు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈ జెంకిన్స్ సర్వర్కి అంత లోడ్, అంటే ఒకటేసారి 100 బిల్స్ ట్రిగ్గర్ అయితే అంత లోడ్ని హ్యాండిల్ చేయగలుగుతుందా? అంత సిపియు ఉందా? అంత ర్యామ్ ఉందా? అంత స్పేస్ ఉందా? ఓకే, సో అది చూసుకోవాలి. సో ప్రస్తుతానికి ఈ జెంకిన్స్ ఎంత 1 సిపియు, అది కూడా ఫ్రీ టైర్ సర్వర్లో ఉంది, 1 సిపియు 1 GB ర్యామ్ ఉంది, హ్యాండిల్ చేయలేదు. ఓకే, సో మరి రియల్ టైంలో ఎంత ఉంటాయి అంటే రియల్ టైంలో కూడా హార్డ్లీ 5 to 8 మధ్యలో ఉంటాయి. నేను చూసిన ప్రాజెక్ట్స్లో అయితే 5 to 8 మధ్యలో ఉండే. సో డీసెంట్ కౌంట్ ఎంత అంటే 5 or 8 or 10 అంతే. సో 5 బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అప్లై. సో 5 అంటే అట్ ఏ టైం 5 బిల్స్ అవుతాయి. అట్ ఏ టైం 5 బిల్స్ అవుతాయి. ఇంకా ఎక్కువ బిల్స్ పెండింగ్లో ఉంటే వెయిటింగ్లో పడిపోతాయి బిల్డ్ క్యూలో. దాని మీనింగ్ అది. సో దీన్ని ఎట్లా మీరు లేమన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే, ఓ బస్సు ఉంది అనుకోండి. ఓకే, సో బస్సు ఉంది అనుకోండి, సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఒక 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఓకే, 2 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి ఆర్టీసీ బస్సులో. సో ప్యాసింజర్స్ వచ్చిండ్రు, ఓ 10 మంది ప్యాసింజర్స్ ఎక్కిండ్రు. 10 మంది ప్యాసింజర్స్ కొత్తగా ఎక్కినా కూడా అందులో కూర్చునేది ఎంతమంది చెప్పండి? ఇద్దరే కూర్చోగలుగుతారు, బికాజ్ 2 సీట్లే అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, 2 బిల్డ్ ఎగ్జిక్యూటివ్సే అవైలబుల్ ఉన్నాయి. సో అందులో నుంచి ఎవరో ఒకరు మళ్ళీ లేస్తే ఫ్రీ చేస్తే తప్ప మిగతా వాళ్ళు రాలేరు. ఓకే, అదే దీని మీనింగ్. మిగిలిన మరి 8 మెంబర్స్ ఎందులో ఉంటారు? ఇప్పుడు 10 మెంబర్స్ ఎక్కినారు ప్యాసింజర్స్, ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరికి సీట్లు దొరికినాయి, మిగిలిన 8 మంది బిల్డ్ క్యూలో ఉంటారు. సో ఈ ఇద్దరు ఖాళీ చేస్తే మిగతా వాళ్ళు బిల్డ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా బిల్డ్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్, సీట్లో కూర్చుంటారు. ఓకే, సో నౌ ఆల్ రైట్, సో మనం ముందుకెళ్దాం. సో లేబుల్స్ నేను మీకు తర్వాత చెప్తా. నేను ఎలా చెప్తానంటే కొన్నేమో ఇప్పుడు చెప్తాను, కొన్ని ప్రాక్టికల్ చేసేటప్పుడు చెప్తాను. సో ఈ లేబుల్స్ మీకు ప్రాక్టికల్ చేసేటప్పుడు చెప్తాను, మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ టైంలో చెప్తాను. సో ఈ యూసేజ్ ఇది కూడా తర్వాత చెప్తాను, అండ్ ఇది తర్వాత చెప్తాను. క్వైట్ పీరియడ్ ఏందో చూద్దాం. సో క్వైట్ పీరియడ్ అంటే బిల్డ్కి మధ్య గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు, ఒక 5 సెకండ్లు ఇవ్వచ్చు మీరు క్వైట్ పీరియడ్. ఎందుకు సార్ బిల్డ్కి గ్యాప్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మేబీ డెవలపర్స్ ఏంది అంటే, మనం జెంకిన్స్ని ఆటోమేట్ చేసినాం, డెవలపర్స్ కోడ్ని ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. సో వాళ్ళు మేబీ చిన్న చిన్న చేంజెస్ కూడా కోడ్ని అప్డేట్ చేస్తారు, ఇక్కడ కోడ్ అప్డేట్ అవుతుంది. మనం జెంకిన్స్ ఎలా పెట్టామంటే గిట్ హబ్లో ఏమైనా చిన్న చేంజ్ అయినా కూడా బిల్డ్ ట్రిగ్గర్ కావాలి. ఓకే, సో ఇప్పుడు డెవలపర్స్ చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా ఇక్కడ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది, జెంకిన్స్ బిల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ రకంగా బిల్డ్ ఎగ్జిక్యూటర్ బిజీ అవుతుంది, వేరే ఏం లేదు. బిల్డ్ ఎగ్జిక్యూటర్ బిజీ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్ అన్వాంటెడ్ బిల్డ్స్ వస్తాయి. అలా వద్దు, నాకు కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ బిల్డ్కి మధ్య, మీరు క్వైట్ పీరియడ్ పెట్టుకోవచ్చు. ఇదే చూడండి, వెన్ దిస్ ఆప్షన్ ఈస్ దేర్, న్యూలీ ట్రిగర్డ్ బిల్డ్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి యాడెడ్ టు ద క్యూ. అంటే ఒక 5 సెకండ్లు క్యూలో ఉంటాయి. ఎందుకు ఇది? బికాజ్ ఇఫ్ యువర్ బిల్డ్స్ ఆర్ టేకింగ్ లాంగ్ టైమ్ టు ఎగ్జిక్యూట్, యూ మే వాంట్ టు ప్రివెంట్ మల్టిపుల్ సోర్స్ కంట్రోల్ కమిట్స్. సోర్స్ కంట్రోల్ కమిట్స్ అంటే SCM కమిట్స్, గిట్ హబ్ కమిట్స్. ఎవరైనా బ్యాక్ టు బ్యాక్ గిట్ హబ్లో పెడితే, ఓకే, సో సేమ్ టైంలో బిల్డ్స్ ట్రిగ్గర్ అయితే ఉంటాయి. యూ డోంట్ వాంట్ దాట్. సో ఎనేబులింగ్ దిస్ క్వైట్ పీరియడ్ వుడ్ ప్రివెంట్ a build from being started as soon as Jenkins discovers the commit. సో ఇదేం చేస్తుంది? దిస్ వుడ్ గివ్ డెవలపర్ ద ఛాన్స్ టు పుష్ మోర్ కమిట్స్ వితౌట్ యాక్చువల్లీ బిల్డింగ్. సో ప్రదీప్, can you stop drawing on my screen? Kindly do not draw on my screen. Okay, now
హోప్ యూ అండర్స్టూడ్ క్వైట్ పీరియడ్. మరి ఎస్సిఎం చెక్అవుట్ ఏంటి అంటే మళ్ళీ సేమ్ మనం నేర్చుకోబోయే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఏంటిది, గిట్ హబ్. ఓకే, సో జెంకిన్స్ ఏం చేస్తుందంటే మనం అట్లా కాన్ఫిగర్ చేస్తాం. ఏంటిది జెంకిన్స్ ఏం చేస్తుంది బ్యాక్ టు బ్యాక్ గిట్ హబ్తో సింక్లో ఉంటుంది, పోల్ చేస్తూ ఉంటుంది. ఏమైనా గిట్ హబ్లో కొత్త కోడ్ వచ్చిందా, కొత్త కోడ్ వస్తే బిల్డ్ చేద్దామన్నట్టు రెడీగా ఉంటుంది. ఇక్కడ జెంకిన్స్ ఏం చేస్తుంది, ఏమన్నా కొత్త కోడ్ కమిట్ అయిందా, కొత్త కోడ్ ఏమైనా గిట్ హబ్లోకి వచ్చిందా, వెంటనే బిల్డ్ చేద్దామని రెడీగా ఉంటుంది. మరి అది ఏం చేస్తూ ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఓకే, సో సింక్ చేస్తూ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటుంది. సో అది చెకింగ్ ఓకే, ఫస్ట్ టైం చెక్ చేస్తుంది. కానీ మేబీ ఇంటర్నెట్ ఇష్యూ వలనో మేబీ ఏదో ఒక ప్రాబ్లం వలనో అది చెక్ చేసినప్పుడు ఇక్కడ కమిట్ డిటెక్ట్ కాలేదు అనుకుందాం, రీట్రై చేయమని చెప్తున్నాం. సో ఎస్సిఎం చెక్అవుట్ రీట్రై కౌంట్. ఓకే, మళ్ళీ రీట్రై చేస్తాం. ఇప్పుడు లెట్స్ నేను ఇక్కడ 2 పెట్టినా అనుకోండి, ఫస్ట్ టైం చెక్ చేస్తుంది, అట్లనే ఇంకో 2 సార్లు మళ్ళీ రీట్రై చేస్తుంది. అదే దీని మీనింగ్. ఓకే, సో ఎస్సిఎం చెక్అవుట్ రీట్రై కౌంట్. ఇఫ్ ఐ మెన్షన్ 2, ఫస్ట్ టైం కాకుండా ఇంకో 2 టైమ్స్ కూడా ట్రై చేస్తుంది, రీట్రై దొరకకపోతే. లేదు నేను ఒకవేళ 3 పెట్టినా అనుకో, ఎక్స్ట్రా 3 టైమ్స్ చేస్తుంది. 1 పెట్టినా అనుకో, ఎక్స్ట్రా 1 టైం పెడుతుంది అలా. ఓకే, అదే ఎస్సిఎం చెక్అవుట్ అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో ఏమైనా కోడ్ ఉంటే చెక్అవుట్ రీట్రై చేస్తూ ఉంటుంది. అదే ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అంటే మీ జాబ్ నేమ్కి ఏమైనా రిస్ట్రిక్షన్ పెడదాం అనుకుంటున్నారా, పెట్టుకోవచ్చు. ఏదైనా ప్యాటర్న్ అట్లా ఏమైనా పెడదాం అనుకుంటున్నారా, మీ ఇష్టం. నేనేం పెట్టట్లేను, తీసేస్తున్నా. ఓకే, జెంకిన్స్ లొకేషన్లో జెంకిన్స్ యూఆర్ఎల్ ఇదే కదా, జెంకిన్స్ యూఆర్ఎల్ యువర్ సర్వర్ నేమ్ విత్ పోర్ట్ నంబర్. ఓకే, సో ఈ పోర్ట్ ఎందుకు, బేసికల్ ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్ యొక్క పోర్ట్. ఓకే, ఇదేంటి సార్, సిస్టమ్ అడ్మిన్ ఆటోమేటిక్ మెసేజెస్ ఇవి. బేసికల్ ఏంటంటే మామూలుగా మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్ మెసేజెస్ చూసినరా, ఎట్లుంటుంది, నో రిప్లై ఎట్ ఓకే ఏంది సమ్ HDFC.com చూసారా, నో రిప్లై. అట్లా మీరు కూడా ఏమైనా ఆటోమేటిక్ మెసేజెస్ పెడదాం అనుకుంటున్నారా, ఆటో జనరేటెడ్ పెట్టుకోవచ్చు, నో రిప్లై ఎట్ jenkins.com. అట్లా మీరు ఆటో జనరేటెడ్ మెసేజెస్ అని పెట్టాలి అనుకుంటే సిస్టమ్ జనరేటెడ్ ఆటో జనరేటెడ్ పెట్టుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు మీరు ఎప్పుడైనా హెచ్ఆర్స్ జూమ్ కాల్ ఇన్విటేషన్ పంపిస్తే ఆర్ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్ వాళ్ళు ఇలాంటివే పెడతారు. వాళ్ళు జస్ట్ అందరికీ ఇంటర్వ్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తారు, ఎవరైనా రిప్లై ఇస్తే దానికి ఇలా వస్తుంది, దిస్ ఇస్ అ సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్, యూ షుడ్ నాట్ రిప్లై. అదే ఇది. ఓకే, నేనేం పెట్టట్లే, లైట్. నెక్స్ట్ ఇవి వదిలేయండి. కిందికి వస్తే మీరు ఈవెన్ మెయిల్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ జెంకిన్స్ ఏమైనా జాబ్ బిల్డ్ చేస్తే సక్సెస్ అయినా మెయిల్ పంపించవచ్చు, ఫెయిల్యూర్ అయినా మెయిల్ పంపించవచ్చు. జెంకిన్సే పంపిస్తుంది. ఇంతకుముందు డెవలపర్స్ మాన్యువల్లీ పంపించేవాళ్ళు, ఇప్పుడు జెంకిన్సే పంపిస్తుంది. దానికోసం మీరు సర్వర్ని కాన్ఫిగర్ చేయాలి, ఎస్ఎంటిపి అంటే మెయిల్ సర్వర్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆ మెయిల్ సర్వర్ని కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ ఇప్పుడు నేను నాది madhu@gmail.com అంట. సో కాన్ఫిగర్ చేయాలి, నేను మీకు డమ్మీగా చూపిస్తున్నా. సో కాన్ఫిగర్ చేయాలి, దాని పోర్ట్ నెంబర్ ఇవ్వాలి, అడ్వాన్స్లోకి వెళ్తే. సో ఎస్ఎంటిపి పోర్ట్ ఐ థింక్ 25, అవన్నీ మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. బట్ రియల్ టైంలో ఎట్లుంటుంది అంటే ఇన్ఫోసిస్, లెట్స్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అనుకో, madhu@infosys.com అలా కాదు, సారీ ఇట్లా ఎస్ఎంటిపి ఆ సర్వర్ మేడ్ smtp@info.com, infosys.com, tcs.com సంథింగ్ అలా ఉంటుంది. అది రియల్ టైంలో ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎస్ఎంటిపి సర్వర్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే, నా ఫైన్. అండ్ మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు, టెస్ట్ కాన్ఫిగరేషన్ బై సెండింగ్ అ టెస్ట్ ఈమెయిల్. మీరు ప్రాపర్గా కాన్ఫిగర్ చేసి సెలెక్ట్ చేస్తే అది టెస్ట్ మెయిల్ పంపిస్తుంది. సో వస్తే మీకు ఓకే ఫైన్ అన్నట్టు. ఎనీవే, సో మీకు హై లెవెల్లో అర్థమైందని అనుకుంటున్నా. ఐఎమ్ కమింగ్ బ్యాక్. లీవ్ Ram, I'll explain Jenkins integration with GitHub. Do not worry. We are going in a flow, sequence గా పోతున్నాం, మీకు ప్రతిదీ కవర్ అవుతుంది. ఓకే, Jenkins integration with GitHub will be covered, Ram. So wait, hold your question. Park it for some time. Now, ఓకే, సో సిస్టమ్ కవర్డ్. మరి టూల్స్ ఏంటి సార్, టూల్స్ ఏంటిది అంటే జెంకిన్స్ ఈజ్ అ ప్లగిన్ బేస్డ్ టూల్ అని చెప్పిన కదా, రకరకాల వాటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఆ టూల్స్. ఓకే, సో
ఆ టూల్స్ లింక్స్ ఏంటి ఆ టూల్స్ అవన్నిటిని ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి అంటే ఈ టూల్స్ సెక్షన్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ టూల్స్, వాటి లొకేషన్స్, వాటి లెట్స్ సే ఒకలా ఇన్స్టాల్ ఆల్రెడీ లేకపోతే మనం ఇక్కడనే సెట్ చేసేయచ్చు, ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ చేస్తుంది. 1 సెకండ్. మిట్టు ఓకే. సో ఈ టూల్స్లో మనం అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గెట్ ఇన్ టూల్స్లోకి వెళ్తే ఏ టూల్స్ మీరు ఇప్పుడు లెట్స్ జావా ఉంది, ఓకే, మేవెన్ బిల్డ్ టూల్ జావా ఏంటిది? సో జావా సాఫ్ట్వేర్ బేసికలీ జెంకిన్స్కి అవసరం, ఎనీ జావా ప్రాజెక్ట్ కన్నా జావా అవసరం. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మల్టిపుల్ జావాస్ని యూజ్ చేస్తుంది, జావా 8, జావా 10, జావా 12 అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. మేబీ ఇది జావా 8 ఇన్స్టలేషన్, ఓకే. సో మేబీ ఇది ఇంకొక జావా యాడ్ చేయడికే, సో జావా ఏదో సమ్ XYZ. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్కి ఏ జావా కావాలి, ఏ జావాతో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. జావా హోమ్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఓకే. సో దానికి సపరేట్ జావా హోమ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సరే, మీరు డైరెక్ట్లీ ఇక్కడ నుంచే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇన్స్టాల్ ఆటోమేటికలీ చెక్ చేయొచ్చు. ఆ జిప్ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ బిన్ ఫైల్ ఎక్కడ ఉంది, లేదంటే మీరు ఏమైనా ఇంకేదైనా ఇద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాచ్ కమాండ్, షెల్ కమాండ్ అవన్నీ ఇక్కడ నుంచే ఇచ్చుకోవచ్చు మీరు, ఓకే. సో వి విల్ సీ దట్. మీరు జస్ట్ ఇప్పుడు తెలుసుకోండి టూల్స్లో ఏముంటాయి, వేర్ యూ కెన్ కాన్ఫిగర్ ద టూల్స్ అండ్ ఓకే ఎవ్రీథింగ్ యూ కెన్ కాన్ఫిగర్. గిట్ ఇన్స్టలేషన్ అవన్నీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు, గ్రేడల్ ఇన్స్టలేషన్, యాంట్ ఇన్స్టలేషన్, మేవెన్ ఇన్స్టలేషన్. ఆల్ రైట్, లెట్ మీ గో అవుట్. సో టూల్స్లో ఇక్కడ చేయొచ్చు. ప్లగిన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. ప్లగిన్స్ ఏంటిది? ప్లగిన్స్ basically Jenkins is a plugin based tool where you can install plugins. It will provide additional functionality, extra functionality. సో ఆల్రెడీ ఉన్న ప్లగిన్స్ ఇన్స్టాల్లో కనిపిస్తాయి. ఏమైనా మీరు ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, అవైలబుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ దొరకట్లేదా, మీది కస్టమ్ ప్లగినా, మీ డెవలపర్స్ కొత్త ప్లగిన్ని డెవలప్ చేశారా, విచ్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ హియర్, అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఆ ప్లగిన్ని అప్లోడ్ చేయండి. యూ నీడ్ టు అప్లోడ్ దట్ ప్లగిన్, ఓకే. సో చూస్ ఫైల్, అప్లోడ్ చేయొచ్చు ఆ ఫైల్ని, .hpi ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో సింప్లీ ఇదేంది, వేర్ వీ కెన్ యాడ్, రిమూవ్, డిజబుల్, ఎనేబుల్ ప్లగిన్స్ దట్ ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ, extra functionality, enhances the functionality. All right. నోట్స్ ఏంటిది? సో బేసికలీ ఈ నోట్స్ ఏంటంటే ప్రస్తుతానికి మనకు ఒకటే సర్వర్ ఉంది జెంకిన్స్, ఓకే. ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే నోడ్ ఉంది, దానిపైనే మనం మొత్తం చేస్తున్నాం, బిల్ట్ ఇన్ నోడ్, ఓకే. ఫ్రీ ట్రయల్ ఏదైతే ఫ్రీ టైర్ ఓకే ఉందో దానిపైనే మనం అన్నీ చేస్తున్నాం. బట్ రియల్ టైంలో అలా ఉండదు. ఎప్పుడు కూడా ఎక్కడైతే జెంకిన్స్ ఇన్స్టాల్ అయిందో దానిపైనే అన్ని జాబ్స్ని బిల్డ్ చేయొద్దు. ఎందుకు? లోడ్ పెరుగుద్ది, ఇట్ మైట్ నాట్ హ్యాండిల్, ఓకే. సో రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే లోడ్ని తగ్గడానికి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. జెంకిన్స్ మాస్టర్తో పాటు, దీన్ని మాస్టర్ అంటారు, బిల్ట్ ఇన్ నోడ్ అంటారు. మాస్టర్తో పాటు ఇంకొన్ని స్లేవ్ నోడ్స్ ఉంటాయి, జెంకిన్స్ స్లేవ్ నోడ్స్. సో అప్పుడు లెట్స్ మీ దగ్గర 100 జాబ్లు ఉన్నాయనుకో, ఓకే. కొన్ని దీనిపైన మీరు బిల్డ్ చేయొచ్చు, కొన్ని దీనిపైన బిల్డ్ చేయొచ్చు, కొన్ని దీనిపైన బిల్డ్ చేయొచ్చు, ఓకే. సో అవసరాన్ని బట్టి లెట్స్ ఇది విండోస్ సర్వర్, లెట్స్ ఇది సమ్ విండోస్ బిల్డ్ చేయాలి, విండోస్లో దీంట్లో చేస్తాం, ఇంకోటి దీంట్లో చేస్తాం, అట్లా మనం చూద్దాం. వి విల్ డూ ఇట్, హ్యాండ్స్ ఆన్ చేస్తాం, ప్రాక్టికల్ చేస్తాం. మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ మేబీ మండే రోజు ఆర్ ట్యూస్డే రోజు వి విల్ సి కొత్త నోడ్ని ఎట్లా యాడ్ చేయాలి, ఈ న్యూ నోడ్ ఏంటిది, యాడ్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, వి విల్ సీ దట్, ఓకే. సో మనం నిన్న ఒక కమాండ్ కొట్టాం, గుర్తుందా? సో ఏం కమాండ్, వాళ్ళ స్పేస్ లేకపోతే, ఓకే. సో మౌంట్ చేసినాం, రీమౌంట్ చేసినాం, ఓకే. సో ఎందుకు చేసినాం అంటే ఇక్కడనే ఏది ఇక్కడ టెంప్లో స్పేస్ లేకుండా మనం ఏం చేసినాం, రీమౌంట్ ఫ్రీ టెంప్, ఓకే. సో 4 GBకి రీమౌంట్ చేసినాం, స్పేస్ వచ్చింది, బిల్డ్ ఎగ్జిక్యూటర్కి కొంచెం రిసోర్సెస్ దొరికినాయి. సో దట్ ఈస్ ఫైన్, అందుకే ఇక్కడ మీకు అది ఆఫ్లైన్లో లేదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. అండ్ నౌ సో క్లోజ్ దిస్. సో నౌ
హోప్ యూ అండర్స్టూడ్. నౌ కమ్ డౌన్, ఇక్కడికి రండి. మనం అది చూద్దాం, ప్రతిదీ ప్రాక్టికల్ చేస్తాం. ఈ క్లౌడ్స్ విల్ సి ఏజెంట్ బేస్డ్, అది మనం తర్వాత చూద్దాం. ఈ అపియరెన్స్ ఏంటంటే లుక్ అండ్ ఫీల్, అంత ఇంపార్టెంట్ కాదులేండి. లైక్ మొబైల్లో ఉంటాయి కదా నైట్ మోడ్, డార్క్ మోడ్ అట్లాంటిది. ఇప్పుడు డార్క్ మోడ్ పెడితే డార్క్ మోడ్ వస్తుంది, అప్లై చేస్తే మీకు జెంకిన్స్ అంతా డార్క్ మోడ్ వస్తుంది ఇలా. సో అది మీ చాయిస్. లెట్ మీ చేంజ్ ఇట్, డిఫాల్ట్ మోడ్ పెడుతున్నా. సో సేవ్. ఓకే సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీకు అర్థమైంది, సెక్యూరిటీ మీకు అర్థమైంది, స్టేటస్ ఇన్ఫర్మేషన్ కూడా డిడ్ ఐ టెల్ యూ. బేసికలీ ఏముండదు ఇందులో, అంత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అవన్నీ ఉంటాయి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో బేసికలీ వాట్ ఈస్ జెంకిన్స్? ఇట్ ఈస్ అ జావా బేస్డ్. ఓకే, బేసికలీ జెంకిన్స్ ఇస్ అ జావా బేస్డ్ వన్. అంటే జావా సాఫ్ట్వేర్ సింపుల్ గా. అంటే జెంకిన్స్ ఏంటిది? దట్స్ జావా సాఫ్ట్వేర్. అంటే దీనికి కూడా మరి ఆర్టిఫాక్ట్ ఉండాలి కదా ఈ అప్లికేషన్ రన్ కావాలంటే. ఎస్. అంటే దీనికి కూడా వారో జారో ఉండాలి కదా అంటే ఉంటది. అది ఎక్కడ ఉంటది చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ వార్. అంటే ఆర్టిఫాక్ట్ ఎక్కడ ఉంటది, దాని పాత ఏంటిది, ఇక్కడికి వెళ్తే దొరుకుతుంది. సో యూజర్ షేర్ లో జెంకిన్స్ డాట్ వార్ ఉంది. ఓకే, ఇప్పుడు జూమ్ కి జూమ్ డాట్ ఈఎక్సి ఎట్లనో, ఈ జెంకిన్స్ కి జెంకిన్స్ డాట్ వార్. ఇది ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ నుంచి అప్లికేషన్ సర్వ్ అవుతుంది. సో ఓకే, ఇది మనం చూద్దాం జెంకిన్స్ అప్గ్రేడ్ టైంలో చూద్దాం. వి విల్ బి డూయింగ్ జెంకిన్స్ అప్గ్రేడ్, వర్షన్ అప్గ్రేడ్. ప్రస్తుతం ఏ వెర్షన్ లో ఉంది జెంకిన్స్? ఓకే, 2.492 ఉంది. వి విల్ అప్గ్రేడ్ ఇట్. ఎలా అప్గ్రేడ్ చేద్దామో మనం అందరూ తర్వాత చూద్దాం. జావా వాడుతుంది, ఆ జావా హోమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ జావా బేసికలీ జావా 17. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే కూడా అర్థమైపోతుంది. బేసికలీ ఏది జావా 17. సో ఇక్కడ ఉంది జావా 17, దాని హోమ్ డైరెక్టరీ. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, పైన అయినా చూడండి, ఇట్స్ ఓకే. సో జెంకిన్స్ కూడా ఒక జెంకిన్స్ యూజర్ ఉంటాడు. ఆ యూజర్ కావాలని ఇక్కడ ఉంది చూడండి, వార్లిబ్ జెంకిన్స్. అదే జెంకిన్స్ హోమ్, జెంకిన్స్ యొక్క యూజర్ డాట్ హోమ్ కూడా అదే వార్లిబ్ జెంకిన్స్. యూజర్ నేమ్ జెంకిన్సే. ఓకే, నౌ కమ్ టు మేనేజ్ జెంకిన్స్. ఇవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. సిస్టమ్ లాగ్, సో వేర్ యుల్ సీ ఆల్ ద జెంకిన్ లాగ్స్. జెంకిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేం ప్లగిన్స్ లోడ్ అయినాయి చూడండి. జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ. సో స్టార్టెడ్ ఇనిషియలైజింగ్, ప్లగిన్స్ లోడ్ అయినాయి. ఓకే, దెన్ వాట్ యూ హ్యావ్ డన్. బేసికల్ నేను ఏం చేయలేదు బేసికల్, అందుకే ఇక్కడ ఏం లేదు, అంత నార్మల్గానే ఉంది. లేదు నేను ఏమైనా చేస్తే ఇక్కడ లాగ్ వచ్చేసేస్తుండే. ఫైన్, ఆల్ రైట్. మీకు జెంకిన్స్ ఇవన్నీ ఐ థింక్ ఎస్టర్డే ఐ హ్యావ్ కవర్డ్. ఫైన్. Now you understood manage Jenkins. నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ వాట్ వి విల్ డూ, జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికైతే ఎంటీ జాబ్ బిల్డ్ చేయడమే మీకు తెలుసు. ఇప్పుడు జాబ్ 1 ఉంది, లెట్ మీ బిల్డ్ ఇట్ బ్యాక్ టు బ్యాక్. సో బిల్డ్ షెడ్యూల్ అయింది. ఈ 5 స్కెడ్యూలర్స్ బిల్డ్ ఎగ్జిక్యూటర్లు ఖాళీగా ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి బిల్డ్ చేసింది. ఎనీవే ఇట్స్ అ డమ్మీ జాబ్. సో యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీ చేంజ్ బేసికల్లీ. ఓకే, యాక్చువల్లీ ఇది 13 టైమ్స్ బిల్డ్ అయింది, బట్ యు ఆర్ నాట్ సీయింగ్ దాట్ బికాస్ ఇట్స్ అ ఎంటీ జాబ్, డమ్మీ జాబ్. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. జాబ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం చెప్తాం జాబ్లో ఏమని, హే జాబ్, ఓకే ఫస్ట్ గిట్హబ్తో ఇంటిగ్రేట్ చేయి. ఓకే, ఆ తర్వాత ఎవరైనా కోడ్ అప్లోడ్ చేస్తే, ఏమైనా కొత్త కోడ్ డిటెక్ట్ అయితే ఇమ్మీడియట్లీ బిల్డ్ చేయి. ఆ కోడ్ని స్కాన్ చేయి. ఎట్లా స్కాన్ చేస్తారు, సోనార్ క్యూబ్తో స్కాన్ చేయి. బిల్డ్ చేయి, మేవెన్తో బిల్డ్ చేయి. బిల్డ్ చేస్తే ఏమొస్తుంది, ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఆ ఆర్టిఫాక్ట్ని మేబీ ఆర్టిఫాక్టరీలోకి పంపి, నెక్సెస్లోకో జేఫ్రాగ్లోకో. ఆ తర్వాత మేబీ టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయి. లేదు దీన్ని కంటైనరైజ్ చేయాలి, డాకర్ ఇమేజ్ ద్వారా దాన్ని ఇమేజ్ జనరేట్ చేయి. ఓకే, దాన్ని డిప్లాయ్ చేయాలి, చేసుకో. లేదు హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ కావాలి, యూ వాంట్ క్యూబర్నెటీస్ ఆర్కెస్ట్రేషన్ కావాలన్నా, క్యూబర్నెటీస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయి. ఇవన్నీ మనం చేయబోతున్నాం ప్రాజెక్ట్స్, వి విల్ సీ దట్. బట్ ప్రస్తుతానికి ఈ బేసిక్ ఆప్షన్స్ అయితే చూద్దాం. సో నేను కాన్ఫిగర్లోకి వెళ్తున్నా. ఓకే, ఫస్ట్ సెక్షన్ జనరల్ సెక్షన్. సో జనరల్ సెక్షన్లో ఓకే మనం ఇప్పుడు బ్రేక్ తర్వాత చూద్దాం. 7:52 అవుతుంది కదా.
టేక్ 5 minutes బ్రేక్. సో నో వన్ షుడ్ డ్రాప్. ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ యాక్చువల్ రియల్ టైం అంతా ఇప్పుడే మనకు కవర్ అవుతాయి. సో 5 minutes టైమర్, నో వన్ షుడ్ డ్రాప్. ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 5 minutes. Hey guys, are you all back? Yes, quick. Hello. ఓకే. సో నా మనం ఇప్పుడు జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేద్దాం. సో ఈ జాబ్ కాన్ఫిగరేషన్లో ఈ సెక్షన్స్ ఉన్నాయి. జనరల్ సెక్షన్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ట్రిగ్గర్స్ అని, ఎన్విరాన్మెంట్స్ అని, బిల్డ్ స్టెప్స్ అని, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అని ఉన్నాయి కదా. 1 by 1 చూద్దాం. ఈ డిస్క్రిప్షన్ ఏంది? జస్ట్ డిస్క్రిప్షన్, దీంట్లో పెద్దగా ఏం లేదు. ఇప్పుడు హాయ్ అని పెట్టినా అనుకోండి. ఓకే, నేను హాయ్ అని పెట్టినా అనుకోండి, అప్లై చేసిన లేదంటే సేవ్ చేసిన అనుకోండి, ఇట్లా మీకు కనిపిస్తుంది హాయ్ అని. అంతే, అంతకు మించి ఏం లేదు. కాన్ఫిగర్ నేను ఏం చేస్తా అంటే, రెండు ఉన్నాయి కదా, 2 ట్యాబ్స్. ఒక దాంట్లోనేమో కాన్ఫిగరేషన్ చూపిస్తా, ఇది క్లోజ్ చేస్తానండి. ఒక దాంట్లో కాన్ఫిగరేషన్ చూపిస్తా, పక్క ట్యాబ్లో దాన్ని అప్లై చేస్తే ఏమొస్తుందో చూపిస్తా. ఇప్పుడు లెట్స్ జాబ్ 1 ఉంది. సో ఇక్కడ హాయ్ అని కనిపిస్తుందా? ఎస్, ఎందుకు ఇక్కడ హాయ్ అని ఉంది కాబట్టి. లెట్స్ హాయ్. ఓకే, సో హాయ్ డెవాప్స్ అని పెడితే లెట్ మీ అప్లై ఇట్. ఇక్కడికి రండి, రీఫ్రెష్ చేయండి, హాయ్ డెవాప్స్, సంథింగ్ లైక్ దట్. సరే, అది ఇంపార్టెంట్ కాదు. నా ఇక్కడికి రండి, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. ఏంటిది డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే, లెట్స్ సే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బిల్స్. ఇప్పుడు మనది డమ్మీ జాబ్, నేనే 13 బిల్స్ చేశా. బట్ రియల్ టైంలో ఓకే, సో ఈ ప్రాక్టికల్ ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటిని మల్టిపుల్ ఇంజనీర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఎన్ నెంబర్ ఆఫ్ బిల్స్ డైలీ బేసిస్లో బిల్డ్ అవుతూ ఉంటాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ ఉండొచ్చు. సో అది అన్నెసెసరీ కదా, హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ని మెయింటైన్ చేయడం, ఆ హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ యొక్క లాగ్స్ మెయింటైన్ చేయడం. సో దానివల్ల స్పేస్ పోతుంది, రిసోర్స్ కన్స్ట్రెంట్స్ వస్తాయి, ఓకే, స్పేస్ ఇష్యూ వస్తుంది. అనవసరంగా ఆ లాగ్స్ అన్ని స్టోరేజ్ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అన్నీ ఎందుకు, ఎప్పుడో పాతవి ఎందుకు, 5 రోజుల కిందవి, 15 రోజుల కిందవి, నెల రోజుల కిందవి. లేటెస్ట్ జాబ్స్ బిల్డ్స్ ఉంటే చాలు.
మేబీ లాస్ట్ 2 days ఉంటే సరిపోద్ది. లేదంటే లేటెస్ట్ ఒక 10 బిల్స్ ఉంటే చాలు. 10 బిల్స్ హిస్టరీ ఉంటే నా దగ్గర చాలు. అన్వాంటెడ్ ఎందుకు ఎప్పుడో 1 year బ్యాక్ ఆర్ ఓకే. సో 1 month బ్యాక్. మరి వాటిని డిస్కార్డ్ చేయొచ్చా? యూ కెన్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. చూడండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూస్తాను నేను చేస్తా. సో లెట్ మీ బ్యాక్ టు బ్యాక్ బిల్ చేస్తా. బిల్ నౌ. ఓకే. ఎన్ని బిల్స్ అయినాయి? టోటల్ 24 బిల్స్ అయినాయి. నాకు అన్నీ వద్దు, నాకు లేటెస్ట్ 10 కావాలి. సో ఇక్కడ మీరు పెట్టొచ్చు డిస్కార్డ్ ద బిల్స్. ఏం కావాలి మీకు? లేటెస్ట్ ఎన్ని కావాలి? మాక్సిమం నెంబర్ ఆఫ్ బిల్స్ టు గివ్. లెట్స్ సే 10 కావాలి. సో లేటెస్ట్ 10 ఉంచవచ్చు మీరు. ఇప్పుడు నేను అప్లై చేస్తే పాత అన్ని పోయి 10 ఉంటాయి, లేటెస్ట్ 10. లేదంటే నాకు డేస్ టు కీప్ ద బిల్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ బిల్స్ ఆర్ డేస్ టు కీప్ ద బిల్స్. లెట్స్ నాకు లాస్ట్ 3 days బిల్సే కావాలి. అంతకన్నా ముందు ఏమైనా బిల్స్ ఉంటే అవన్నీ పోనీ, డిస్కార్డ్ అయిపోయి, అలా అయినా పెట్టవచ్చు. లేదు మీరు రెండు పెడితే దాని మీనింగ్ ఏంటిది? ఏది ఫస్ట్ అప్లికేబుల్ అది అప్లై అవుతుంది. అంటే లాస్ట్ 3 daysలో లెట్సే 30 బిల్స్ ఉన్నాయి. అందులో మాక్సిమం ఎన్ని ఉన్నాయి? ఎన్ని కావాలి మీకు? 10 కావాలి. అప్పుడు 10 వస్తాయి. లెట్సే లాస్ట్ 3 daysలో 2 బిల్స్ ఉన్నాయి. అప్పుడు ఎలాగో 10 పెట్టినాం కాబట్టి ఆ 2 ఉంటాయి అలా. సో విచ్ ఎవర్ అప్లైస్ ఫస్ట్, ఏదైతే అప్లికబుల్ అది వస్తుంది. 2 పెట్టొచ్చు, మీరు విడివిడిగా పెట్టొచ్చు. ఇప్పుడు నేను లెట్సే నేను అప్లై చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటిది? లాస్ట్ 3 daysలో బిల్స్ ఉండాలి. సో ఇప్పుడు నా దగ్గర నిజం చెప్పాలంటే ఇప్పుడే బిల్స్ వచ్చినాయి, ఇంకా లాస్ట్ 3 days అవసరం లేదు. సో ఈ రోజే 24 బిల్స్ ఉన్నాయి. బట్ నేను ఏం పెడుతున్నా? మ్యాక్సిమం ఎంత? 10. సో అందుకే రీఫ్రెష్ చేయండి, బిల్ నా కొట్టండి 25. బట్ కిందికి వెళ్ళి చూడండి, పాత అన్ని ఎగిరిపోయాయి. లేటెస్ట్ 10 మాత్రమే ఉన్నాయి, 16th to 25. అంటే ఓన్లీ 10 యొక్క బిల్డ్ డేటానే ఉంది. మరి మిగతావేమైనా డిస్కార్డ్ అయిపోయింది. సో అదే డిస్కార్డ్ యొక్క యూసేజ్. తీసేస్తున్నా. గిట్ హబ్ ప్రాజెక్ట్ మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? ఇది ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. అంటే బేసికల్లీ సో రియల్ టైంలో ఆ బిల్డ్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం క్యాజువల్గా బిల్డ్ కొడుతున్నాం కదా, రియల్ టైంలో బిల్డ్ కొట్టేటప్పుడు మీరు కొన్ని ఇన్పుట్స్ని పాస్ చేయాలి. ఏ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయాలి, ఓకే. సో ఏ కాంపోనెంట్ని బిల్డ్ చేయాలి, అట్లా ఏమైనా ఇన్పుట్స్ని మీరు డైనమికలీ పాస్ చేయాల్సి వస్తే యూ కెన్ యూజ్ దీస్ పారామీటర్స్. ఇట్లా డైరెక్ట్ బిల్డ్ కాకుండా బిల్డ్ విత్ పారామీటర్స్. అంటే లెట్స్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటర్స్. నేను ఏం చేస్తా, ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఐ విల్ సెలెక్ట్ చాయిస్ పారామీటర్. ఏమని పెడతా? ఓకే. సో ఇప్పుడు ఈ జాబ్ని ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలి? సో సెలెక్ట్ ద ఎన్వైరాన్మెంట్. ఏ ఎన్వైరాన్మెంట్? లెట్స్ ల్యాబ్లో డిప్లాయ్ చేస్తావా, శాండ్ బాక్స్లో డిప్లాయ్ చేస్తావా, యూఏటీలో డిప్లాయ్ చేస్తావా, స్టేజింగ్లో చేస్తామా, ప్రీ ప్రోడ్లో చేద్దామా, లేదంటే ఫైనల్లీ ప్రొడక్షన్లో చేద్దామా? సో ఇన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయనుకుందాం. సో ఏ ఎన్విరాన్మెంట్లో, ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయండి, వదిలేయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వదిలేయండి. ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాం, అప్లై చేయండి. ఇప్పుడు ఒకవేళ ఈ జాబ్ని బిల్డ్ చేస్తే చూడండి, రీఫ్రెష్, బిల్డ్ విత్ పారామీటర్స్ అని కనిపిస్తుంది. బిల్డ్ విత్ పారామీటర్స్. ఓకే. వే డూ యూ వాంట్ టు డిప్లాయ్? ల్యాబ్లో ఫస్ట్ డిప్లాయ్ చేస్తావా? ఓకే, ల్యాబ్లో అయిపోయింది. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు డిప్లాయ్ ఆన్ శాండ్ బాక్స్, యూఏటీ, స్టేజింగ్, ప్రొడక్షన్, ఇట్లా మీరు సెలెక్ట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది? ఆ ల్యాబ్లో అంటే ఆ ఎన్విరాన్మెంట్లోనే బిల్డ్ జరిగింది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్. ఇంకా మీకు కావాలి పారామీటర్స్. యూ వాంట్ టు యాడ్ మోర్ పారామీటర్స్, యా యూ కెన్ యాడ్ parameters, choice parameters. Okay. Okay, now you are selecting environment, fine. ఏ కాంపోనెంట్ ని బిల్డ్ చేయాలి? సెలెక్ట్ ది కాంపోనెంట్. ఓకే, మేబీ కోడ్ కాంపోనెంటా, డేటాబేస్ కాంపోనెంటా, లేదంటే ఇంకేదో XYZ కాంపోనెంటా, ఏబిసి కాంపోనెంటా, ఇట్లా రకరకాలు ఉంటాయి కాంపోనెంట్స్ మీ ప్రాజెక్ట్ యొక్క టెక్ స్టాక్ ని బట్టి. ర్యాబిట్ MQA, ఓకే, లేదంటే ఇంకేదోనా, రేడిసా, ఆర్ఎల్స్ ఇంకేదో మైక్రో సర్వీస్ కాంపోనెంటా, బ్లా బ్లా బ్లా, ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుందాం.
ఓకే ఓకే ర్యాబిట్ ఎంక్యూఆ లేదంటే యాక్టివ్ ఎంక్యూఆ లేదంటే ఇంకేదో డీబీ కాంపోనెంట్ సంథింగ్ 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 అవి నేను దాని లోపలికి వెళ్ళదలుచుకోలే. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద కాంపోనెంట్. ఓకే అప్లై. ఇక్కడికి రండి. ఇప్పుడు మళ్ళీ బిల్డ్ విత్ పారామీటర్స్ చూడండి. సెలెక్ట్ ద ఎన్విరాన్మెంట్. లెట్స్ నేను శాండ్ బాక్స్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నా. ఏం డిప్లాయ్ చేయాలనుకుంటున్నావు? అప్లికేషన్ కూడా డీబీయా? లెట్స్ నేను కోడ్ కాంపోనెంట్ బిల్డ్. అక్కడ కోడ్ డిప్లాయ్ అవుతుంది. అట్లా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ కాన్ఫిగర్ ద బిల్డ్. సో అదే ఓకే. సో బేసికల్లీ ఓకే. సో పారామీటర్స్. సో బిల్డ్ విత్ పారామీటర్ సెక్షన్. సో రియల్ టైంలో 99% ఇలానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు థ్రాటల్ బిల్స్ ఏంది? థ్రాటల్ బిల్స్ అంటే అదే బిల్డ్కి మధ్య గ్యాప్ కావాలనుకుంటున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ బిల్డ్స్ అవుతున్నాయి. అనవసరంగా జెంకిన్స్ పైన లోడ్ పెరుగుతుంది. చిన్న కోడ్ కమిట్ అయినా కూడా గిట్హబ్లో ఇక్కడ బిల్డ్ పడుతుంది, బిల్డ్ అవుతుంది, బిల్డ్ ట్రిగర్ అవుతుంది బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే మనం ఆటోమేటిక్గా జెంకిన్స్ని బిల్డ్ చేయమని చెప్తున్నాం. డెవలపర్స్ ఏదో టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసినప్పుడల్లా పుష్ చేస్తారు, కోడ్ కమిట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ బిల్డ్ ట్రిగర్ అవుతుంది. సో కొన్ని అన్వాంటెడ్ బిల్డ్స్. సో అట్లా అనవసరంగా జెంకిన్స్ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ పైన లోడ్ పెంచడం కన్నా వేర్ యూ కెన్ థ్రాటల్ ద బిల్డ్ అంటే మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఏమని చెప్పొచ్చు? బిల్డ్ ఓకే ఓన్లీ అలౌ ద బిల్డ్ ఫర్ ఎవ్రీ 30 minutes 60 minutes. ఓకే అట్లా మీరు పెట్టుకోవచ్చు. లెట్స్ టైం పీరియడ్. నాకేం కావాలి? పర్ అవర్. మ్యాక్సిమం ఎన్ని బిల్స్ కావాలి? 4 బిల్సే పెడతా. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? పర్ అవర్ 4 బిల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? 15 minutes ఒక బిల్డ్ అన్నట్టు, అంతే కదా. సో పర్ అవర్ 4 అంటే ఎవ్రీ 15 minutesకి అలౌ చేస్తుంది. లెట్స్ నాకు 12 బిల్స్ కావాలి అంటే దాని మీనింగ్ ఏంటిది? పర్ అవర్ ఎవ్రీ 5 minutesకి బిల్డ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 5 minutes బిట్వీన్ బిల్స్. లేదు నాకు పర్ డే మ్యాక్సిమం 12 బిల్స్ అంటే ఎవ్రీ 2 hours. పర్ డే లెట్స్ నాకు 48 బిల్స్ అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బిల్డ్, అంతే కదా. సో పర్ డే 24. సో మీరు 48 పెట్టినంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బిల్డ్. అట్లా మీరు యూ కెన్ థ్రాటల్ ద బిల్స్. సో చూడండి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నా. సో నేను ఇక్కడికి వస్తున్నా. ఫస్ట్ నేను బిల్డ్ చేస్తా. బిల్డ్ విత్ పారామీటర్ జాబ్ 1. నేను అప్లై చేయలేనా? అప్లై ఓకే తీసేసినట్టున్నా. బిల్డ్ విత్ పారామీటర్ తీసేసిన. అన్చెక్ డేట్ అవసరం లేదండి. బిల్డ్ విత్ పారామీటర్ ఇప్పుడు డైరెక్ట్లీ బిల్డ్ నౌ కొడుతున్నా. బిల్డ్ నౌ. బిల్డ్ స్కెడ్యూల్ అయిందా? స్కెడ్యూల్ అయింది. బాగుంది. ఓకే. సో మళ్ళీ బిల్డ్ చేసిన. చూడండి ఇది బిల్డ్ కావట్లే. ఎందుకు? దెర్ ఇస్ ఎ బిల్డ్ థ్రాటల్ ఆన్ ఇట్. అది హాఫ్ అన్ అవర్కి ఒకసారేమో పెట్టినట్టున్నా, ఎవ్రీ 30 minutesకి ఒకసారి. అంటే పర్ డే 48 కన్నా ఎక్కువ బిల్స్ కావద్దు. డే మొత్తంలో 48 కన్నా ఎక్కువ కావద్దు. నేను అలా నా ప్లాన్. సో నేను రెస్ట్రిక్ట్ చేస్తున్నా. ఎన్ని బిల్స్ అయినా అది ఇంకా థ్రాటల్లోనే ఉంటుంది. అది అయిపోయింది, అది ఎక్స్పైర్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది. మేబీ ఈ టైంకి అది మళ్ళీ బిల్డ్ అవుతుంది. అలా తీసేసేస్తే బిల్డ్ థ్రాటల్ అప్లై బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిపోయింది చూడండి. సో దిస్ వే యూ కెన్ డూ. యూ కెన్ థ్రాటల్ ద ప్రాజెక్ట్. ఓకే నెక్స్ట్ ఏంటిది? కాంకరెంట్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. అంటే జనరల్లీ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఇది బిల్ నౌ ఉంది. ఓకే ఇప్పుడు ఈ జాబ్ ఉంది. ఈ జాబ్ని బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ బిల్డ్ ట్రిగ్గర్ చేసిన అవుతుంది బిల్డ్, అంటే బిల్డ్ నడుస్తుంది. ఇంకోసారి బ్యాక్ టు బ్యాక్ జాబ్ని బిల్డ్ ఓకే ట్రిగ్గర్ చేస్తే అవి వెయిటింగ్ చేస్తుంది. ఈ బిల్డ్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఇది అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఇది ఇలా ఉంటుంది. బట్ అట్లా వద్దు. నాకు పార్లల్లీ బిల్స్ ట్రిగ్గర్ కావాలి సేమ్ జాబ్ పైన. ఐ వాంట్ కాంకరెంట్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? ఎస్. ఇక్కడ యూ కెన్ ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. అవసరం అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్. బట్ జనరల్లీ ఉండవు. డిఫాల్ట్ అయితే ఉండదు. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమవుతుంది? ప్యారలల్లీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే ఇప్పుడు లెట్స్ బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ కొట్టినా కూడా ప్యారలల్లీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎనీవే మీకు తెలవట్లేవు. ఏమంటా మీకు అది తెలియట్లేదు. ఇప్పుడు ప్యారలల్లీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. బేసికల్ అది డమ్మీ జాబ్ కూడా తెలియట్లేదు. జస్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి. ప్యారలల్ ఎగ్జిక్యూషన్కి అయితే ఇది. ఓకే ఈ జేడీకే మనం తర్వాత చూద్దాం. జేడీకే టు బి యూజ్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ఏ జావా వాడదాం?
సో మనం జావా 8 పెట్టినాం, జావా XYZ పెట్టినాం కదా. మీకు ఏ జావా కావాలంటే ఆ జావా పెట్టుకోవచ్చు. ఇందాక మనం పెట్టినాం కదా గ్లోబల్ టూల్స్లో, అదే ఇది. సరే ఏదో డమ్మీ జాబ్ జావా 8. అడ్వాన్స్లోకి వెళ్తే ఓకే, ఈ క్వైట్ పీరియడ్ ఇందాక నేను మీకు చెప్పిన రీట్రై కౌంట్, ఐ హావ్ ఆల్సో టోల్డ్ దాట్. ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఒక 5 minutesలో చెప్తా. ఈ కస్టమ్ వర్క్ స్పేస్. సో జనరల్లీ జాబ్ బిల్డ్ అయినప్పుడు ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. ఆ వర్క్ స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది వర్క్ స్పేస్. ఇప్పుడు ఈ జాబ్ 1 వర్క్ స్పేస్ ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది? మీ యొక్క జెంకిన్స్ హోమ్ డైరెక్టరీలో Ctrl+L ఆర్ క్లియర్ LL CD. ఓకే, చేంజ్ డైరెక్టరీ వర్క్ స్పేస్లోకి వెళ్తున్నా, మళ్ళీ క్లియర్ ఆర్ Ctrl+L. వర్క్ స్పేస్లో ఏముంది? ఈ జాబ్స్ ఉన్నాయి. CD జాబ్ 1, CD జాబ్ 1 ఏం లేదంట. బేసికల్ అందులో ఏం లేవు కదా, బిల్డే చేయలే, అందుకే 0 ఉంది. అంటే డమ్మీ జాబ్ కదా, అది వర్క్ స్పేస్. ఓకే, నాకు ఈ పాత్ నచ్చలే, ఐ వాంట్ మై ఓన్ కస్టమ్ వర్క్ స్పేస్. నాకు ఇక్కడ వద్దు, వార్లిబ్ జెంకిన్స్లో వర్క్ స్పేస్లో వద్దు, నాకు టెంప్లో వర్క్ స్పేస్ ఉండాలి, ఆర్ ఓపీటీలో వర్క్ స్పేస్ ఉండాలి. యూ వాంట్ కస్టమ్ లొకేషన్, మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. కస్టమైజ్ వర్క్షాప్, ఆ డైరెక్టరీ పాత్ ఇచ్చుకోవచ్చు. అవసరం లేదులేండి. అదే డిస్ప్లే నేమ్, ఆల్రెడీ జాబ్ 1 అని ఉంది డిస్ప్లే నేమ్, ఇంకేమైనా మార్చుకుంటారా? సో లెట్స్ సే నాకు జాబ్ 1 టెస్ట్ అని పెడతా డిస్ప్లే నేమ్. మీ ఇష్టం, అప్లై చేయండి, సేవ్ చేయండి. ఇట్లా వస్తుంది ఇప్పటి నుంచి. జాబ్ 1కి బదులు జాబ్ 1 టెస్ట్ వస్తుంది. ఓకే, జస్ట్ డిస్ప్లే పర్పస్ అంతే, అది అంతకు మించి ఏం లేదు. మీరంతా వరి కావాల్సిన పని లేదు. నౌ నెక్స్ట్ ఇంకా కిందికి రండి. దిస్ ఇస్ ఆల్ డన్. ఇక్కడ చూడండి జనరల్ సెక్షన్, యూ అండర్స్టూడ్ రైట్? కెన్ యూ ఆల్ కన్ఫర్మ్ దట్ యూ అండర్స్టూడ్ జనరల్ సెక్షన్? క్విక్లీ టైప్ నౌ. ఓకే, సో ఇందులో ఏం లేదు అర్థం చేసుకోవడానికి కూడా. నా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇదేంటిది? మీరు గిట్ నుంచి కదా క్లోన్ చేసుకోవాలి. బేసికల్లీ జెంకిన్స్లో జాబ్ని బిల్డ్ చేయాలంటే దానికి కోడ్ కావాలి. కోడ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది చెప్పండి? గిట్లో నుంచి తెచ్చుకుంటుంది, గిట్ హబ్లో నుంచి తెచ్చుకుంటుంది, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నుంచి తెచ్చుకుంటుంది. అదే ఇక్కడ ఇస్తారు మీరు. ఓకే, సెలెక్ట్ చేయండి గిట్. లెట్ మీ సెలెక్ట్ గిట్. మరి ఆ రిపాజిటరీ ఇవ్వాలి, ఎక్కడి నుంచి కోడ్ తెచ్చుకోవాలి? సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద రిపాజిటరీ URL. నేను ఏం చేస్తా అంటే గిట్ హబ్లోకి వెళ్తా. మీరు కూడా మీకు గిట్ అకౌంట్ ఉన్నా లేకపోయినా, ఐ రిక్వెస్టెడ్ యూ టు క్రియేట్ ఏ గిట్ హబ్ అకౌంట్, క్రియేట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. సరే లేకపోయినా సరే, సో github.comలోకి వెళ్ళి DevOps ట్రైనింగ్ హబ్ అని కొట్టండి. సో మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఓకే, ఇన్స్టిట్యూట్ అకౌంట్ కనిపిస్తుంది, ఇన్స్టిట్యూట్ గిట్ హబ్ అకౌంట్. ఇందులో మీరు మేబీ ఓకే ఇట్లా కనిపిస్తుంది. మీరు బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోలోకి వెళ్ళండి. ఇది ఒక డమ్మీ రెపో. ఓకే, దిస్ ఇస్ అ ప్లే గ్రౌండ్ బేసికలీ. ఆ టైంలో ఎప్పుడైతే నేను గిట్ చెప్పానో డమ్మీ రెపో, దీని గురించి మీరు పట్టించుకోకండి. ఇక్కడ కోడ్ ఉందని అనుకోండి, జస్ట్ అజ్యూమ్ కోడ్ ఇక్కడ ఉందని అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ కోడ్ని బిల్డ్ చేయాలి. ఎక్కడుందా రెపో అంటే రెపాజిటరీ ఎక్కడుంది? బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపాజిటరీ. మరి దీన్ని ఏంది ఇక్కడ మనం పాస్ చేయాలి, ఆ రిపాజిటరీ URL ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే కోడ్లోకి రండి, ఇది సెలెక్ట్ చేసి కోడ్లోకి రండి, HTTPSలోకి రండి, కాపీ చేసుకోండి, కాపీడ్ పేస్ట్ చేయండి. సో ఇది బ్యాచ్ 15 యొక్క సమ్ రెపాజిటరీ URL. ఓకే, ఎర్రర్ వస్తుంది. కెన్ ఎనీవన్ టెల్ ద ఎర్రర్? ఐ నో ఎందుకు ఇలా వస్తుందో. ఓకే, టేక్ హాఫ్ మినిట్, 30 seconds టైం తీసుకోండి. ఏమై ఉండొచ్చు ఎర్రర్? దిస్ వే యూ విల్ లర్న్ ద ట్రబుల్ షూటింగ్. ట్రై టు ట్రబుల్ షూట్ వాట్ కుడ్ బి ద ఎర్రర్. సో బేసికల్లీ మీరు చూస్తే ఏమంటుంది? ఈ జెంకిన్స్ అంటే ఈ జెంకిన్స్ సర్వర్ ఆర్ ఈ జెంకిన్స్ జాబ్ ఇక్కడ ఎక్కడన్నా ఉన్న గిట్కి కనెక్ట్ కాలేకపోతుందంట. అదే కదా ఇష్యూ, కనెక్షన్ టు రిపాజిటరీ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్డ్? ఎందుకంటే ఆ జెంకిన్స్ సర్వర్లో గిట్ ఉందా? మరి లేదు, జెంకిన్స్ సర్వర్లో గిట్ లేదు. లేనిది ఎట్లా కనెక్ట్ అవుతుంది? సో ఏం చేయాలి? మీరు జెంకిన్స్ సర్వర్లోకి వెళ్ళండి. ఎలా ఇన్స్టాల్ చేయాలండి ప్యాకేజ్ని మీకు ఆల్రెడీ చెప్పాను. yum install git-y.
సో గిట్ ప్యాకేజ్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ప్లగిన్ ఇన్స్టాల్ అయింది. ప్లగిన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మీకు ఇక్కడ ఈ గిట్ అనేది కనిపిస్తుంది. జెంకిన్స్ ప్లగిన్, బట్ సర్వర్ లోపల ఓకే. సో ఈ రిపాజిటరీ కనెక్ట్ కావడానికి గిట్ ఉందా? లేదు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ నౌ. ఐ హావ్ ఇన్స్టాల్డ్ గిట్. గిట్ ఇన్స్టాల్ అయిందా? ఎస్. కాంటే మీరు చూడొచ్చు గిట్ --- వర్జన్ గిట్ ఇన్స్టాల్ అయింది. సూపర్. ఇప్పుడు ఎర్రర్ పోతే చూడండి. నేను మళ్ళీ ఇది కట్ చేస్తున్నా, Ctrl+X, రీఫ్రెష్ చేస్తున్నా, రీలోడ్ చేస్తున్నా, గిట్ పేస్ట్ చేస్తున్నా, చూడండి ఎర్రర్ పోయింది. ఓకే, సో ఈ రకంగా మీరు చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది బేసిక్. సార్ నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, అప్లై చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు బిల్డ్ చేద్దాం మరి జాబ్ని. బిల్డ్ నౌ. ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ ఫెయిల్ అయింది బిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది? జాబ్ బిల్డ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఏం చేయాలి అట్లాంటప్పుడు? ఫస్ట్ లాగ్ చెక్ చేయాలి. చెక్ ద లాగ్. సో కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయాలి. బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. ఇంటర్వ్యూలో అడిగినా కూడా అదే చెప్పాలి. సో ఆ జెంకిన్స్ జాబ్ ఈస్ గెటింగ్ ఫెయిల్డ్. వాట్ ఈస్ యువర్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్? వాట్ ఆర్ యూ డూ ఇన్ దట్ టైమ్? At that time, first I'll check the logs. So first thing I'll do is I'll go to that Jenkins job. I'll try to see the console output. Are there any errors? I might get some idea by seeing the log. చూడండి కన్సోల్ అవుట్పుట్. సో ఏమైంది? క్లోన్ చేసుకుందా? క్లోనింగ్ ద రిపాజిటరీ అంటే ఆ గిట్హబ్లో ఉన్న రిపాజిటరీని జెంకిన్స్ క్లోన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఏదో ఇష్యూ వచ్చింది. పాత వాళ్ళు చెప్పొచ్చు, ఎవరైతే నా గిట్ క్లాసెస్ విన్నారో, వై డోంట్ యూ ట్రై టు సీ ద ఎర్రర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇష్యూ? ఎవరైతే నా గిట్ క్లాసెస్ విన్నారో, కొత్త వాళ్ళునో, బేసికల్ ఏంటంటే ప్రాబ్లం మీరు చూస్తే చూడండి, couldn't find any revision to build. Verify the repository and branch configuration. Verify the repository and branch configuration. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపాజిటరీ ఏడు ఉంది? ఈడు ఉంది. ఈ గిట్హబ్లో బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. బ్రాంచ్ ఏంది? మెయిన్ బ్రాంచ్. గిట్లో బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు బ్రాంచ్ ఏంటిది అంటే మీకు ఇప్పుడే అవసరం లేదు, తర్వాత చూద్దాం. ఓకే, గిట్లో బ్రాంచెస్ ఉంటాయి. సో బేసికల్ ఏ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్, రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్. అప్పట్లో మేము ఏమో చేసినాం బ్రాంచెస్. బట్ ఇక్కడే బ్రాంచ్ ఉంది. కాన్ఫిగర్, లెట్ మీ సీ. ఇక్కడ బ్రాంచ్ చూస్తే క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఇది పబ్లిక్ రెపో. జనరల్లీ గిట్కి క్రెడెన్షియల్స్ అవసరమే. అది ప్రైవేట్ రెపో. అయితే ఇది పబ్లిక్ రెపో, ఎవరైనా వాడుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, మీకు గిట్ హబ్ అకౌంట్ ఉండాల్సిన పని కూడా లేదు. ఇది పబ్లిక్ రెపో. మీరు URL బ్రౌజర్లో కొట్టి ఇక్కడికి వచ్చి కోడ్లోకి వచ్చి కాపీ చేసుకోండి. పబ్లిక్ రెపో, ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్. అండ్ దెన్ అందుకే క్రెడెన్షియల్స్ నన్ను. ఒకవేళ అది ప్రైవేట్ రెపో అయితే మీకు యాక్సెస్ ఉండాలి. పబ్లిక్ రెపో, నో నీడ్ ఆఫ్ క్రెడెన్షియల్స్. కిందికి రండి. బ్రాంచెస్లో చూస్తే మాస్టర్ ఉంది, బట్ యాక్చువల్లీ ఇదే బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ అనేది లేదు, అందుకే అది కనెక్ట్ కాలేకపోతుంది. సో వాట్ డు వి నీడ్ టు ప్రొవైడ్ హియర్? మెయిన్ బ్రాంచ్. అంతే, మీకు గిట్ అంతే తెలిస్తే చాలు, మీకు మిగతా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్, సేవ్. సో నౌ బిల్డ్ నౌ. చూడండి, మేబీ ఇప్పుడు సక్సెస్ కావచ్చు. సక్సెస్. చూడండి అసలు అవుట్పుట్ చూడండి. స్టార్టెడ్ బై యూజర్ మధు. ఏం జరిగింది? సో ఇది పబ్లిక్ రెపో, క్రెడెన్షియల్ స్పెసిఫై చేయాలి. గిట్ కనెక్ట్ అయింది. ఏం చేసింది? గిట్ క్లోన్ చేసుకుంది. ఆ డేటాని అంతా తెచ్చి వర్క్ స్పేస్లో పెట్టుకుంది. కాబట్టి మీరు వర్క్ స్పేస్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూస్తుంటే ఆ గిట్లో ఉన్నదంతా వర్క్ స్పేస్లోకి వచ్చేసింది. ఇవే ఉన్నాయి డైరెక్టరీస్ అంతా. ఈ కోడ్ అంతా అక్కడదే కదా. ఈ కోడ్ అంతా ఎక్కడిది? గిట్ యొక్క కోడ్. మీరు ఇక్కడ గిట్లో ఏదైతే కనిపిస్తుందో ఇవే కదా. గౌతమ్, హరికృష్ణం, జావా,
అదే జోష్, కల్కి, కిరణ్ అప్పట్లో మనం చేసిన ఇదంతా డమ్మీ ప్రాక్టీస్. అదంతా ఏమైంది ఇప్పుడు వర్క్ స్పేస్లోకి వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు సిడి డాట్ డాట్ ఒకసారి బయటకు రండి, మళ్ళీ జాబ్ వన్లోకి వెళ్ళండి, సిడి జాబ్ వన్ వెళ్ళాలి కొట్టండి. ఆ కోడ్ అంతా ఇక్కడ క్లోన్ అయిపోయింది. అంటే కోడ్ ఇప్పుడు నా జెంకిన్స్లోకి వచ్చేసింది, జెంకిన్స్ వర్క్ స్పేస్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? క్లోన్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ టూల్ మేవేన్ మనం తర్వాత చూద్దాం, బట్ జస్ట్ మీకు చెప్తున్నా. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే, ఎంతో కొంత ప్రోగ్రెస్ అయినాం. నెక్స్ట్, సో ఓకే, ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. సో ట్రిగర్స్. సరే, ఈ బిల్డ్ ఓకే, సో ఈ జాబ్ని బిల్డ్ చేయాలి అంటే రకరకాలుగా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇందాక ఐ థింక్ నాగలక్ష్మి ఇదే క్వశ్చన్ అడిగినట్టున్నారు. సో హౌ మెనీ వేస్ యూ విల్ బిల్డ్ ద జాబ్, అదేనా లక్ష్మి ఇందాక మీరు చెప్పింది? ఎస్ సార్, ఎస్. ఓకే, అది ఆన్సర్ ఇక్కడ ఉంది. సో హౌ మెనీ వేస్ యూ కెన్ బిల్డ్ ద జాబ్ ఇన్ మల్టిపుల్ వేస్. ప్రైమర్లీ చెప్పాలి అనుకుంటే బిల్డ్ పీరియాడికల్లీ, పోల్ ఎస్సిఎం, గిట్ వెబ్ హుక్స్. ఓకే, సో ఇవి ఓకే. రిమోట్లీ యూ కెన్ బిల్డ్ అండ్ యూ కెన్ సెటప్ ద డిపెండెన్సీ. సో ఈ 5 చెప్పొచ్చు, 3 చెప్పొచ్చు, అట్లీస్ట్ కొన్నైనా చెప్పండి. సరే, ఇవి ఏందో మనం చూద్దాం. లెట్స్ ఇప్పుడు నేను జాబ్ని రిమోట్లీ బిల్డ్ చేయాలనుకుంటున్నా. రిమోట్లీ అంటే ఇట్లా జెంకిన్స్ ద్వారా కాకుండా, ఇక్కడికి వచ్చి బిల్డ్ నౌ కాకుండా నేను రిమోట్లీ బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఓకే, ఇక్కడ టోకెన్ పాస్ చేయాలి. సో ఇది చూడండి, కాపీ చేస్తున్నా, Ctrl+C. వాట్ ఐల్ డూ, ఐల్ పేస్ట్ హియర్. ఏంటి, మీరు జెంకిన్స్ జాబ్ని రిమోట్లీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఈ జెంకిన్స్ యూఆర్ఎల్లో లాగిన్ అయ్యి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి లాగిన్ అయ్యి ఈ జెంకిన్స్ దగ్గరకు వచ్చి బిల్డ్ కొట్టడం కాదు. వేరే స్క్రిప్ట్ నుంచి కాల్ వెళ్ళాలి. వేరే ఏదో స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్లో నుంచి ఈ జెంకిన్స్ జాబ్కి కాల్ వెళ్ళాలి. యూ కెన్ డూ దట్. ఎలా చేయొచ్చు? సో ఇక్కడ అదే ఇచ్చినవాడు, దీన్ని కాపీ చేసుకోండి. నేను ఏమిస్తా అంటే టోకెన్ ఇక్కడ లెట్స్ రియల్ టైంలో కాంప్లెక్స్ ఉంటుంది, నేను సింపుల్గా ABC 1 2 3 అంట. ఇదే టోకెన్, కాపీ ఇట్. ఇక్కడికి రండి, ఏముందంట, సో జెంకిన్స్ యూఆర్ఎల్ జాబ్ ఆర్ కిందకి చేస్తారండి. సో ఓకే, ఏంటంటే జెంకిన్స్ యూఆర్ఎల్ ఫస్ట్ టోకెన్ నేమ్ మారుద్దాం. టోకెన్ నేమ్ ఏంటిది? ABC 1 2 3. జెంకిన్స్ యూఆర్ఎల్ ఏంటిది? కాపీ ది జెంకిన్స్ యూఆర్ఎల్, కాపీ పేస్ట్. సో జెంకిన్స్ యూఆర్ఎల్, ఓకే, సో విత్ పోర్ట్ 8080 జాబ్ డబల్ సింగిలా, జెంకిన్స్ యూఆర్ఎల్ /జాబ్. ఓకే, /జాబ్, ఏ జాబ్? జాబ్ 1. ఏ టోకెన్? ABC 1 2 3 టోకెన్ ఇస్తున్నా, ఇది కాపీ చేసుకోండి. మీరు జెంకిన్స్ ఓకే, ఈ జెంకిన్స్ కాకుండా వేరే ట్యాబ్లోకి వెళ్ళి నేను హిట్ చేస్తాను, చూడండి, హిట్ ప్రొసీడ్. ఏమవుతుంది బేసికల్లీ, ఆ జాబ్ ట్రిగ్గర్ అవుతుంది పోస్ట్ మెథడ్ ద్వారా, సమ్ API కాల్ ద్వారా ట్రిగ్గర్ అవుతుంది. ప్రొసీడ్, బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ రండి, 47. ఓకే, మనం క్వైట్ పీరియడ్ సెటప్ చేసినాం కదా, 5 seconds లేదా, అందుకే 47 ఎవరు బిల్డ్ చేసిండ్రు? నేను బిల్డ్ చేయాలి అంటే నేనే బిల్డ్ చేసిన, కానీ జెంకిన్స్ కన్సోల్ ద్వారా కాదు, బయట నుంచి చేసిన. మళ్ళీ ట్రిగ్గర్ చేసేయండి, ఎంటర్, ప్రొసీడ్. ఇక్కడికి రండి, క్వైట్ పీరియడ్ వల్ల సో తీసేస్తాగండి అది. చూడండి, మళ్ళీ బిల్డ్ అయింది. నేను ఇక్కడ బిల్డ్ నా కొట్టట్లేను, బిల్డ్ నా కొట్టకుండా రిమోట్లీ ఐఎమ్ కాలింగ్. అదే ఇది. ఫస్ట్ క్వైట్ పీరియడ్ తీసేద్దాం. వేర్ ఇస్ క్వైట్ పీరియడ్? ఎందుకు అది వస్తుంది? వెయిటింగ్ పీరియడ్ ఎందుకు వస్తుంది? డిడ్ ఐ సెటప్ సమ్వేర్ క్వైట్ పీరియడ్? డాష్బోర్డ్లో లీవ్, మేనేజ్ జెంకిన్స్, సిస్టమ్, క్వైట్ పీరియడ్ 0 పెడుతుంది. సేవ్. సో మళ్ళీ జాబ్ టెస్ట్, కాన్ఫిగర్,
సో ఐ హోప్ యూ అండర్స్టూడ్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ట్రిగ్గర్ బిల్డ్స్ రిమోట్లీ మీకు అర్థమైంది. నౌ నెక్స్ట్ ఇదేంటిదంటే బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. ఇదేంటి సార్ అంటే బేసికలీ ఇక్కడ మీరు డిపెండెన్సీని సెట్ చేయొచ్చు. ఇది మీకు తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్. లెట్స్ సే దేర్ ఆర్ 3 జాబ్స్ అనుకుందాం. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటిది అంటే జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాతనే జాబ్ 2 బిల్డ్ కావాలి. అంటే ఒకవేళ జాబ్ 1 ట్రిగ్గర్ అయితే దాని తర్వాత జాబ్ 2 బిల్డ్ కావాలి. ఓకే, సో తర్వాత జాబ్ 3 బిల్డ్ కావాలి. అప్పుడు ఏమైతుందంటే జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 2. ఓకే, జాబ్ 1 ఏంటిది అప్ స్ట్రీమ్ జాబ్ ఫర్ జాబ్ 2. జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాత జాబ్ 2 ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ 2 కూడా అప్ స్ట్రీమే, దేనికి జాబ్ 3కి. జాబ్ 2 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 3. అట్లనే జాబ్ 2 డౌన్ స్ట్రీమ్ కూడా, దేనికి జాబ్ 1కి. ఓకే, సో జాబ్ 1కి జాబ్ 2 డౌన్ స్ట్రీమ్. ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యేదేమో అప్ స్ట్రీమ్, తర్వాతది డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు మీరు చూస్తే ఈ జాబ్ 2 అనేది 2 రోల్స్ ప్లే చేస్తుంది. జాబ్ 2 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 3, జాబ్ 2 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 1. జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 2 అండ్ జాబ్ 3. జాబ్ 3 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 2 అండ్ జాబ్ 1 యాజ్ వెల్. అర్థమైందా? ఆర్ am I confusing you? Can you all confirm? ఫ్రెండ్స్, am I making sense? అర్థమవుతుందా? ఫస్ట్ బిల్డ్ అయ్యేది జాబ్ 1, సారీ ఫస్ట్ బిల్డ్ అయ్యేది అప్ స్ట్రీమ్ జాబ్, తర్వాత బిల్డ్ అయ్యేది డౌన్ స్ట్రీమ్ జాబ్. సో ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఎట్లుందంటే ఫస్ట్ మేబీ ల్యాబ్ జాబ్ బిల్డ్ కావాలి. ఓకే, ఫస్ట్ ల్యాబ్లో బిల్డ్ కావాలి, ఆ తర్వాతనే వేరే ఈ జాబ్ బిల్డ్ కావాలి. మీరు ఇక్కడ చేసుకోవచ్చు, చూడండి. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్? లెట్సే నేను ల్యాబ్ ప్రాజెక్ట్ బిల్డ్ అయితేనే కావాలనుకుంటున్నాను. ల్యాబ్ అయిపోయిన తర్వాత సో జాబ్ 1 ట్రిగ్గర్ కావాలి, జాబ్ 1 టెస్ట్. సో అది కూడా ఎప్పుడు ల్యాబ్ జాబ్ స్టేబుల్గా ఒక కంప్లీట్ అయితేనే బిల్డ్ కావాలన్నా, లేదు ఈవెన్ ల్యాబ్ జాబ్ అన్స్టేబుల్ అయినా బిల్డ్ కావాలన్నా, లేదు ఒకవేళ అది ఫెయిల్ అయితేనే బిల్డ్ కావాలన్నా, ఈవెన్ ఫెయిల్ అయినా బిల్డ్ కావాలన్నా, లేదు ఏమైనా సరే ల్యాబ్ ట్రిగ్గర్ అయిందా, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అబార్ట్ అయినా, ఓకే, ఈ జాబ్ 1 బిల్డ్ కావాలి. సో ఆల్వేస్ ట్రిగ్గర్ పెడుతున్నా, చూడండి. సేవ్. ఇప్పుడు ఏం జరిగింది? ఓకే, సో ఈ జాబ్ 1 ఓకే ఇట్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ ల్యాబ్. ల్యాబ్ ఏంటిది? అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 1. మీరు ల్యాబ్లోకి వెళ్ళండి ఒకసారి. ఇదే కదా ల్యాబ్. ప్రస్తుతానికి ఒకటే బిల్డ్ ఉంది, చూడండి. ల్యాబ్, దీనికి డౌన్ స్ట్రీమ్ ఏంటిది? జాబ్ 1. ఇప్పుడు ల్యాబ్ బిల్డ్ అయితే ఏం కావాలి? జాబ్ 1 కూడా బిల్డ్ అవుతుంది. మీకు చూపిస్తాను లైవ్లో. ప్రస్తుతానికి ల్యాబ్ ఒకటే బిల్డ్ ఉంది. ఈ జాబ్ 1 టెస్ట్కి 48 బిల్డ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఇంకో బిల్డ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 49 వస్తుంది, తర్వాత ఇక్కడ 3 వస్తుంది, బిల్ నెంబర్ 3 వస్తుంది, ఇక్కడ బిల్ నెంబర్ 50 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 51 వస్తుంది. యూ వాంట్ టు చెక్? యా యూ క్యాన్. చల్ ట్రిగ్గర్ ఏమవుతుంది ఇప్పుడు? ల్యాబ్ బిల్డ్ అవుతుంది, ఆ తర్వాత ఇది బిల్డ్ అవుతుంది. బేసికలీ చిన్నది కాబట్టి అయిపోయి ఉంటుంది కూడా. సో చూడండి 2 వచ్చింది, 49 వచ్చింది. మళ్ళీ ట్రిగ్గర్ చేస్తా. ఇప్పుడు 3 వస్తుంది, ఇక్కడ 50 వస్తుంది. రీఫ్రెష్, చూడండి 3 వస్తుంది, 50. మీరు 3 చూడండి ఒకసారి. సో కన్సోల్ అవుట్పుట్ ల్యాబ్, ఇది ల్యాబ్ది. స్టార్టెడ్ బై యూజర్ మధు. ఫస్ట్ ల్యాబ్ 1 ల్యాబ్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే బికాస్ ఆఫ్ దిస్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్ ట్రిగ్గరింగ్ అ న్యూ బిల్డ్ ఆఫ్ జాబ్ 1 టెస్ట్. మీరు ఒకసారి జాబ్ 1 టెస్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు కాన్ఫిగర్, ఈ రీనేమ్ తీసేస్తా. సో అడ్వాన్స్లో సింపుల్గా జాబ్ 1 పెట్టుకుంటే చాలు కదా, అవసరమే లేదు. సో చూడండి, సేవ్ జాబ్ 1 చేయాలి. ఇప్పుడు మీరు కన్సోల్ అవుట్పుట్ చూడండి, లాస్ట్ కన్సోల్ అవుట్పుట్.
ఇది ఎవరు స్టార్ట్ చేసిండ్రు? నేను చేయలే, అంటే నేనే చేసా, బట్ ఇది ఎందువల్ల వచ్చింది? అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ. సార్ మోర్ దాన్ 1.5 hour అయిపోయింది. అయిపోయింది, లాస్ట్ 1 minute అయిపోయింది. నాకు అయినో 8:30కి నేను 80% ఆపేస్తా. సో ఈ ల్యాబ్, ఓకే, ఈ ల్యాబ్ ఎందుకు, ఓకే, స్టార్టెడ్ బై అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్. సో ల్యాబ్ స్టార్ట్ అవడం వల్ల బిల్ నెంబర్ 3 ఆఫ్ జాబ్ 1 ట్రిగర్డ్. ఇదే అప్స్ట్రీమ్, ఒరిజినల్లీ కాజ్డ్ బై ల్యాబ్ ప్రాజెక్ట్. ల్యాబ్ అయిపోయిందా, ఇప్పుడు శాండ్ బాక్స్ మీద డిప్లాయ్ అవుతుంది. సో ఇదే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో నెక్స్ట్ వచ్చేస్తే మీకు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటివి మిగిలిన ఆప్షన్స్ ఏంటివి. సో హౌ టు ట్రిగ్గర్ ద బిల్డ్, అవేంటివి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మనం ఇంకా ఇప్పుడు చెప్పలేను. దీనికి క్రాన్ ట్యాబ్ మీకు తెలిసి ఉండాలి. లైనెక్స్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రాన్ ట్యాబ్. అంటే పీరియాడికల్లీ నాకు ఒక టైం చెప్తా, ఆ టైంలోనే బిల్డ్ కావాలి. డైలీ మార్నింగ్ 8కి బిల్డ్ కావాలి, నైట్ 10కి బిల్డ్ కావాలి. ఓకే, లేదు పోలీస్యం అంటే గిట్ హబ్లో ఏదైనా చేంజ్ జరగంగానే బిల్డ్ కావాలి. లేదు, ఓకే, గిట్ వెబ్ బుక్స్ ద్వారా బిల్డ్ కావాలి. మనం ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్, సో ఈ రోజుతో ఫ్రీ క్లాసెస్ అయిపోతున్నాయండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ రోజుతో అయిపోతున్నాయి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మండే రోజు. సో రేపు క్లాస్ లేదు, ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్. రేపు ఎల్లుండి నేను 2 days హాలిడే ఇచ్చేస్తున్నాను. వీకెండ్ కూడా సాటర్డే క్లాస్ తీసుకోవట్లేను. అవసరం అనుకుంటే తీసుకుంటా. ఓకే, సాటర్డే ఐ అప్డేట్ యూ. రేపైతే క్లాస్ లేదు, సాటర్డే క్లాస్ ఉందా లేదా నేను అప్డేట్ చేస్తా. సో ఆర్ఎల్స్ మండేనే ఇంకా డైరెక్ట్ ఉంటుంది. సో లక్కీలీ మీకు ఒక ఆపర్చునిటీ ఇది. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అన్ని, ఇఫ్ యు ఆర్ అ న్యూ బిగినర్, మళ్ళొక్కసారి రివిజన్ చేసుకోండి. సో రేపు ఎల్లుండి ఎల్లుండి, ఓకే, కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ రివిజన్ చేసుకోండి. మీరందరూ సేమ్ పేజ్ మీదకి వస్తారు. ఇంకా ముందు మనం డీప్ డైవ్ చేస్తాం. ఓకే, సో చాలా డీప్గా పోతాం. ఇదంతా ఫౌండేషన్. ఇనిషియల్లీ ఐ విల్ టాక్ వెరీ స్లోలీ, విల్ బి గోయింగ్ ఇన్ అ స్లో మేనర్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోడరేట్ పేస్లోకి వస్తాం. అందరూ సేమ్ సింక్లో సేమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత లిటిల్ అడ్వాన్స్ అవుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ మై టీచింగ్ స్టైల్, యూ మే ఎన్రోల్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, యూ కెన్ కాల్ మీ. ఓకే, సో ఓకే, నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7396627149, 7396627149. ఆర్ ఎల్స్ యూ మే టాక్ విత్ ఇన్స్టిట్యూట్ పీపుల్. హేమ గారితో మాట్లాడొచ్చు, సంతోష్తో మాట్లాడొచ్చు. సో ఫీల్ ఫ్రీ టు టాక్, ఫీల్ ఫ్రీ టు ఎన్రోల్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, ఏమున్నా. యా, దట్స్ ఆల్ గైస్. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అన్ని ఓన్లీ ఫర్ ఎన్రోల్డ్ పీపుల్. ఓకే, అండ్ యూట్యూబ్లో రావు, ఇంకా అవన్నీ యాప్లో వస్తాయి. ఈ క్లాసెస్ కూడా యాప్లో ఉంటాయి. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో యూట్యూబ్లో నుంచి యాప్లో కూడా వస్తాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి వైండ్ అప్? సో ఈ గిట్ హబ్ యూఆర్ఎల్ ఇదనే కాదు, మీరు ఏ యూఆర్ఎల్ నే తీసుకోవచ్చు. ఇది ఒక డమ్మీ యూఆర్ఎల్ నేను షేర్ చేస్తున్నా. అండ్ ఓకే, మీరు ఇందులో ఉంది, మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. అండ్ ఆఫ్టర్ ద ప్రాక్టీస్ మేక్ షూర్ యూ టర్మినేట్ ద సర్వర్. ఓకే, సో ఇనిషియల్ డేస్లో మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ డేస్లో ఎన్నిసార్లు టర్మినేట్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఇంకా టర్మినేట్ చేయను, స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను. అండ్ బిఫోర్ క్లాస్ ఓన్లీ నేను అంతా రెడీ పెడతాను, ఈరోజు ఎలా పెట్టాను అలానే. ఓకే, థ్యాంక్ యూ గైస్.